పబ్లిక్ అందరు ఎట్లున్నారు? అంత మంచిదేనా? అగో ఇంకా ప్రోగ్రామ్ యాళ్ళైపోయింది, ఇంకా మా గౌరమ్మ రాలే అని ఎదురు చూస్తున్నారు కదా. ఇక నేను వచ్చేసిన, మరి ఇంకెందుకు ఆలస్యం, షురు చేసుకుందాం పాండ్రి. మరి ఇయాల్టి కపిల అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సహా సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తల్ని. ఏపీ సెక్రటేరియట్ల మంత్రులకు ఎవరు అర్రలు ఆళ్ళకి ఇచ్చిర్రు. పవన్ సారు, నాదెండ్ల సారు, కందుల దుర్గేష్ సార్ అర్రలు పక్క పొంటే ఉన్నాయి. ఇక ఎల్లుండి మంత్రిగా కుర్చీలో కూర్చుంటాడట పవన్ సారు. అయితే మంత్రులు ఒక్కొక్కరు కుర్చీలో కూర్చుంటున్నారు కానీ ఇంకా స్పీకర్ ఎవరో చెప్పనే లేదు ఏపీలా. అగో గా ముచ్చట మీద ఇప్పుడు మస్తుగానే వచ్చినాయి వార్తలు. కూటమి సర్కార్ల అందరికీ అన్ని పదవులు ఇచ్చుడ అయిపోయినాయి. ఇక ఎవల పనులాలు చేసుకుంటున్నారు. ఈ నెల 19వ తారీఖేంచి ఏపీ అసెంబ్లీ మీటింగులు పెడదామనుకుంటున్నది సైకిల్ కూటమి సర్కారు. మరి ఈ అసెంబ్లీ మీటింగులకు జగనన్న అత్తడో లేదో గాని అసెంబ్లీ స్పీకర్ ఎవలనేది గిప్పటిదాకా బాబు సారు బయట పెట్టనే లేదు. అయితే అయ్యన్న పాత్రుడు సార్కే స్పీకర్ పదవి ఖాయమైందని ముచ్చట్లిన పడుతున్నాయి. ఇయాలనో రేపో అధికారికంగా ప్రకటిస్తాడట బాబు సారు. సైకిల్ పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం బగ్గనే కష్టపడ్డాడు అయ్యన్న పాత్రుడు సారు. కేసులై జైలుకి కూడా పోయిండు. ఎమ్మెల్యేగా కూడా 7 మల్కల గెలిచిండు. సీనియార్టీ సిన్సియార్టీని చూసే స్పీకర్ పదవి ఇయ్యాలనుకుంటున్నాడట బాబు సారు. ఇక డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకేంచి లోకం మాధవక్కకే అత్తదట. పంకపాటి సర్కారు ఉన్నప్పుడు కదా ఒక్క దిక్కే అయినట్టయితదో మరి స్పీకర్ పదవి, లేకపోతే ఎవరైనా జనాలు ఓట్లేసినోళ్లే అని అందరికి మైకులు ఇస్తారో గాని గప్పట్ల లెక్క అసెంబ్లీల చెడ్డ మాటలు చెడు సాంప్రదాయాలు లేకుండా చూస్తే మంచిగుంటది. అసెంబ్లీ అంటే జనాల సమస్యలు తీర్చనీకి శాసనాలు తయారయ్యే జాగ కావాలే గాని చిన్న పోరగాళ్ల కంటే అధ్వానంగా కొట్టుకునుడు తిట్టుకునేటందుకు కూసుండే జాగ కాకుండా చూడాలే గిప్పుడు వచ్చే స్పీకర్ అయినా అని అనబట్టిండ్రు గింతకు మొదలు పంచాదుల్ని చూసిన ఏపీ పబ్లిక్. కానీ బాబు సారు ఏ పదవులిచ్చినా ఇటు సైకిల్ పార్టీకి అటు జనసేనకు సమన్యాయం చేస్తున్నాడు కదా. ఎందుకంటే సీఎం గా చంద్రబాబు సారు ఉంటే డిప్యూటీ సీఎం జనసేనకి ఇచ్చిండు. ఇప్పుడేమో స్పీకర్ పదవి టీడీపీ లీడర్ కి ఇస్తే డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకి ఇచ్చిండు. మరి వీళ్ళిద్దరు పదవుల్ని మంచిగానే వంచుకుంటున్నారు గాని కూటమిలున్న పువ్వు పార్టీ సంగతి ఏంది అంటే బాబు సారు పవన్ సారు కలిసి ముంగట మెల్లమెల్లగా ఏపీల పువ్వు పార్టీని పక్కకు జరుపుతారా ఏంది అని అనుమానపడుతున్నారట. ఈ ముచ్చట తెలిసినోళ్ళు చూడాలే మరి ఏమైతుందో. తెలంగాణలో కారు పార్టీ ఖతం అవుతుంది అని కాంగ్రెస్ పార్టీలు పువ్వు పార్టీలు ఎప్పటికంటనే ఉన్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినప్పటికేంచి ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అయితే పదం వాడినట్టే వాడుతున్నాడు కదా అన్ని. ఇక మొన్న ఎంపీ ఎలక్షన్ల కారు పార్టీకి ఒక్క సీటు కూడా లేకపోయే వరకు చెయ్యి పార్టీ పువ్వు పార్టీకి 8 సీట్లు వచ్చే వరకు కారు పార్టీ పని అయిపోయింది అనే అనుకుంటున్నారు. అయితే పాడైన కారును ఇప్పుడు పువ్వు చెయ్యి పార్టీలే రిపేర్ చేసే ఆలోచనలు చేస్తున్నాయట. అర్థం కాలేదా? అయితే చూద్దాం పాండ్రి ముచ్చట. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇయ్యా, ఏం చేసుకుంటారో వేసుకోర్రి. తెలంగాణ అత్తే రాష్ట్రం మొత్తం చీకట్లే అయితది. ఇగో గీ మాటలింటే గా అద్భుతమైన గొంతు ఎవల్దో ఉత్తగానే చెప్తారు తెలంగాణ పబ్లిక్. గా మాటలు యాద్ చేసుకుంటేనైతే కండ్లు కారం తిన్నట్టు మండుతాయి. గసుంటి మాటలు మాట్లాడి తెలంగాణ మీద మస్తుగా ఇషంగక్కిన గప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సారు ఇప్పుడు తెలంగాణకు గవర్నర్ గా రాబోతున్నాడట. ఇప్పుడున్న సిపి రాధాకృష్ణ సారు తెలంగాణకు ఇన్ఛార్జ్ గవర్నరే కాబట్టి తెలంగాణకు పురాగుండేతందుకు కిరణ్ కుమార్ రెడ్డి సార్ను గవర్నర్ గా పెడదామనే ఆలోచన చేస్తున్నారట సెంటర్ సర్కారోళ్ళు. ఒక ఎలక్షన్ల ఓడిపోతే ఇంకో ఎలక్షన్ల సీట్ ఇచ్చుడో లేకపోతే ఏదన్నా పదవిచ్చుడో పువ్వు పార్టీకి బగ్గా అలవాటేనాయే. గా అలవాటు ప్రకారం కిరణ్ కుమార్ రెడ్డికి ఏదన్నా వేరే పదవి ఇచ్చుకోవాలనిపితే ఇచ్చుకోవాలి. గాయన మీద పాయరం తోటి గవర్నర్ పదవే ఇద్దామనుకుంటే వేరే ఏదన్నా రాష్ట్రానికి పంపుకోవాలి గాని తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకమైన ఆయనను పట్టుకొచ్చి మళ్ళా గదే తెలంగాణకు గవర్నరు చేద్దామనుకునుడేంది అని గరమైతున్నారు కారు పార్టీ లీడర్లు. గవర్నర్ పదవి మీద చెయ్యి పార్టీ సర్కార్ కూడా ఏ మాట మాట్లాడతలేదు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి సారు తెలంగాణకు గవర్నర్ గచ్చుడు అటు పువ్వు పార్టీకి చెయ్యి పార్టీకి సరే అనిపిస్తే జనాలకైతే వద్దనిపిస్తున్నది. నిజంగానే గాయననే తెలంగాణ గవర్నర్ అయితేనైతే కారు పార్టీకి చెయ్యి పార్టీ పువ్వు పార్టీ దగ్గరుండి ఊపిరి పోసినట్టు అయితది. జనాల్లో రగులుతున్న తెలంగాణ వాదం మళ్ళా లేత్తది. అందరూ కారు పార్టీకే సపోర్ట్ ఇస్తారు. అచ్చే ఎలక్షన్ల నాటికి మళ్ళా కారు దిక్కే చూస్తారు. మరి గిది ఎరకై కూడా సెంటరోలు తెలంగాణలో గింత రిస్క్ చేస్తారో లేకపోతే ఎందుకులే అని గాయనన్ కాకుండా ఏరేటోళ్లను గవర్నర్ గా పెడతారో చూడాలే. ఇగో పబ్లిక్ మాజీ మంత్రి హరీష్ రావు సార్ ఉన్నాడు కదా, గైనే కారు పార్టీకించి పువ్వు పార్టీలకు పోతున్నాడట.
ఇప్పటికే మీదోలతోటి మాట్లాడుకున్నాడట ఏ పదవి కావాలి ఏంది అనేది. ఇక ఢిల్లీ పోయి కండువ కప్పుకున్నాడే బాకీ అట. ఒకవేళ గది కాకపోతే సారు చెయ్యి పార్టీలో చేరుతాడు కావచ్చు. ఏం మాట్లాడుతున్నావు బుజ్జి, నరాలు కట్ అయిపోతున్నాయి అని పరేషాన్ అవుతున్నారా? మరి గిట్ల ఎందుకు చెప్పినో గీ ముచ్చట చూస్తే పురాగా మీకే ఎరుకైతుంది. హరీష్ రావు బీజేపీలోకి పోయిండని, హరీష్ రావు కాంగ్రెస్లోకి పోయిండని, ఇంకేందో అయిండని, వర్కింగ్ ప్రెసిడెంట్ అయిండని, ఇవన్నీ అనవసరంగా మీ వ్యూస్ కోసమో బ్రేకింగ్ల కోసమో ఇట్లా ఒక నాయకుడి నిబద్ధత మీద ఒక నాయకుడిని క్రెడిబిలిటీని మీరు వాడుకోవడం అనేటువంటిది మంచిది కాదు. ఇలాంటివి మానుకోండి. మీకు అంతా ఏదన్నా అనుమానం ఉంటే డైరెక్ట్గా నాతో మాట్లాడి పెట్టండి. భవిష్యత్తులో ఇట్లాంటి రిపీట్ అయితే అవసరమైతే లీగల్ నోటీసులు ఇవ్వడానికి చట్టపరమైన చర్యలకు కూడా వెనుకాడమని నేను వారికి తెలియజేస్తా ఉన్నా. ఇగో ఇన్నరు కదా గిదన్నట్టు ముచ్చట. ఉత్త పున్నానికి గా పార్టీలకు పోతున్నాడు, గీ పార్టీలకు పోతున్నాడు, గా పదవి తీసుకుంటున్నాడు, గీ పదవి తీసుకుంటున్నాడని బట్టగాల్చి మీదెత్తున్నారట హరీష్ రావు సారుకు. గందుకే గిప్పటికెంచి గసొంటి దుకాన్లు బంద్ చేసుకోండ్రి, లేపోతే కేసులెత్తా అని గరమైతున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు సారు. కారు పార్టీని ఇడిచిపెట్టి ఏ పార్టీలకు పోయేదే లేదని బల్లగుద్ది చెప్పినా కూడా మళ్ళా గిసొంటి ప్రచారాలు చేసి పార్టీని లీడర్ను బదనాం చేసే కార్యాలు ఎవ్వలు చేస్తున్నారో గాళ్ళందరూ తస్మాత్ జాగ్రత్త. ముంగట తిప్పలు తప్పై మరి. ఇక ముచ్చట పక్కకు పెడితే తెలంగాణలో 2 నెలల పింఛన్లు వడలేవాట ఇప్పటిదాకా. పాపం అవ్వా తాతలు వచ్చి బిడ్డ ఏప్రిల్ నెల పింఛన్ వల్లేదు అని అడుగుతున్నారు, బిడ్డ మే నెల పింఛన్ రాలేదు అంటున్నారు. బ్యాంకు చుట్టూ తిరిగి అలసిపోతున్నాము, బ్యాంకు దగ్గరికి పోతే పోస్ట్ ఆఫీస్ దగ్గరికి పోతే ఇంకా పింఛన్ వల్లేదు పో అంటున్నారు. ఇది ఏంది బిడ్డ అని అడుగుతా ఉన్నారు ఈరోజు. ఇక వస్తుంది ఇందిరమ్మ రాజ్యం, డిసెంబర్ 9 4,000 పింఛన్ ఇస్తామని ఉదరగొడుతుంది. ఇప్పుడు కనీసం కేసీఆర్ గారు ఇచ్చిన ఆ 2,000 పెన్షన్ కూడా నెల ఇవ్వని దుస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో నెలకొన్నది. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇవాళ 2 నెలల పెన్షన్ ఆగింది. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఏప్రిల్ నెల పెన్షన్ వల్లే, మే నెల పెన్షన్ అయితే ఏ జిల్లాలో కూడా పడలేదు. అప్పుడేమో డిసెంబర్ 9వ తారీఖు నాడే 4,000 పింఛన్ ఎత్తమంటిరి, అదంటిరి ఇదంటిరి, కొස්සకేమో మొండి చెయ్య చూపిత్తిరి. ఇప్పటికీ ఏప్రిల్ నెల పింఛన్ కూడా వడలేదంటే మీ పార్టీ పనితనమేంది, పబ్లిక్ పరిస్థితి ఏంది అర్థమైతున్నది. గిట్లయితే ఎట్లా అని బాధపడుతున్నారట పబ్లిక్. గది కూడా నిజమే కదా. ఎంపీ ఎలక్షన్లు అయినప్పటికేంచి పింఛన్లు వడనే లేదు. మరి గిట్ల ఎందుకు అవుతున్నదో, 24 గంటల కరెంటు కథేందో, 6 గ్యారంటీల సంగతేందో. ఇందిరమ్మ రాజ్యం అంటే హామీలు అమలు అనుకుంటుమి గాని హామీలను అటకెక్కించు అని మళ్ళా నిరూపిస్తున్న చెయ్యి పాటోళ్లకు శతకోటి వందనాలు అని దండం పెట్టి అడుగుతున్నారు మా పింఛన్లెక్కడా అని. మరి చూడాలే, ఆగస్టు 15వ తారీఖు నాటికి చేస్తానన్న రుణమాఫన్న అయితదో, గది కూడా గిట్లనే ఉత్త కథే అయితదో. ఆ పబ్లిక్ ఇప్పుడు మరాములు తాత చెయ్యాలి కాబట్టి ఇక మూతెవరు ఇయ్యాలే మిగురం ముంగటేసుకున్నాడు, అరుసుకొని వద్దాం పాండ్రి. ఓ తాత ఏందయ్యాలి సంగతి? అరే ఏమన్నా ఉన్నది ఆ బిల్డింగ్, అత్తం స్వర్గంలో ఉన్న ఇంద్రభవనం లెక్కనే ఉన్నది కదా. నాకు చాలు. ఈ బిల్డింగ్ లో ఒక్క రోజు నిద్ర చేసిన నా జన్మ మొత్తమే ధన్యం అయిపోతుంది. ఇళ్ళనే ఉంటా నేను. అబ్బా కొడుక, అగో మా ముసలోడు ఏమేమో మాట్లాడుతున్నాడు, ఏది కావచ్చు? ఓ తాత ఏమనిపిస్తున్నదా నీకు? రాదా రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పది అన్నట్టు నేను ఇంద్రలోకం వచ్చినా కూడా నా తోక పట్టుకొని వస్తానవా? పీకోనిచ్చడి. ఈ ఇంద్రభవనం ఎక్కడిది? నీకు శాతలేందో నాకైతే అర్థమైతలేదు ముసలోడా. అర్థం కాకపోతే అర్క తిరిపో. ఈ తానాలు పోసుకునే అర్రజుడు ఎంత ముద్దుగా ఉన్నదో. నాకు ఈ పాయకాన్ని ఇచ్చినా చాలు, జీవితాంతం ఇల్లనే బతుకుతా. కానీ ఈ పాయకానతో పోల్చుకుంటే నా ఇల్లు ఎంత ఈయన తక్కువ ఉన్నది. ఏం కథ, ఎవ్వరొచ్చి లేపినా మంచిదే, నేను అస్సలకే లేవను. ఏమే పక్కేసుకొని పంట. అరే ఈ ముసలోనికి తిక్క గిట్ల నా ఏంది? పండి ఏదేదో కాలు మాట్లాడుతున్నాడు, ఏంది కావచ్చు? అరే ఓ పిల్లగాండ్లు, మా ముసలోని ముఖం మీద గిన్నెని నీళ్లు చల్లురా. ఎవర్రా? అరే ఇప్పుడే పాయకాలు గడికి వచ్చి రారా, తెల్లారని కూడా తెల్లారలేదు. అరే నా భవంతి అది, నా ఇంద్రభవనం ఏదిరా? మనవరాలా మనవరాలా? ఏ తిక్క ఉన్నదా ముసలోడ నీకు?
వచ్చిన సంధి చూస్తున్నా పండుకొని ఏదేదో కలవరిస్తున్నావు ఇంతకు ఏం పుట్టింది నీకు ఏనన్నా బొందల గడ్డ కాడ తిప్పేసిన నిమ్మకాయలు గిట్ట దొక్కినవా ఏంది నీ నిమ్మకాయలు నవగ్రహాలే నన్ను ఏం బీకలేదు అయితే గా నిమ్మకాయలు నన్నేం చేస్తే కానీ నిన్న గోపిగాడు కొన్ని ఫోటోలు చూపెట్టిండు పిల్ల అవి చూసిన కాడ నుంచి నా పానం కలపను ఏం ఫోటోలు అవి వాటిని చూస్తే నీ పానం ఎందుకు కలుక్కుమంటున్నది అరే మొన్నటి దాకా ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉండి దిగిపోయిన మన జగనాల్ సార్ ఉన్నాడు చూడు ఆయన అదేందో ఉసికొండ మీద 500 కోట్ల రూపాయల మంది సొమ్ముతోటి పెద్ద భవంతిని కట్టుకున్నాడట కదా అగో ఆ ముచ్చట తెలిసిన కాళ్ళ నుంచి నాకు మస్తు కోపం వస్తుంది నచ్చడం అగో నీకెందుకు వస్తున్నది కోపము కోపం రాకపోతే ఆనందంతో ఎగిరి గంతులేమంటాడు అని అలక తక్కువదానా మా జనాల సొమ్ముతోటి జగనాల సారు గంటగానం పెద్ద బంగ్లా ఎందుకు కట్టుకుంటాడు చెప్పు ఓ దేడిది మాకు ముసలోడా గా ఋషికొండ మీద జగనాల్ సర్కార్ గట్టించిన గా బంగ్లాలు జగనాలు సొంతానికి కట్టుకున్నాయి కాదు సర్కార్ కోసానికి గట్టించినాయి ఎప్పుడైనా ప్రధానమంత్రి రాష్ట్రపతి రాష్ట్రానికి వచ్చినప్పుడు ఉండేటందుకు గట్టిన అతిథి గృహాలు అన్నట్టు అవి అట్లానా మరి నిన్న మొన్నటి సంధి జగనాలు విలాస గృహాలు అని వాళ్ళొకరు వీళ్ళొకరు సెల్ ఫోన్లలో టీవీలలో చూపెడితే అబ్బా కొడుక జగనాలు సారు మంది సొమ్ముతోటి గింత పెద్ద బంగ్లాలు కట్టుకున్నాడు కావచ్చు అని నాకు మస్తు కోపం వచ్చింది కాదా అయినా కూడా జనాల ఓట్లతోటి గెలిచిన నాయకులు ఉండేటందుకు జనాల సొమ్ము గన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గంత పెద్ద బంగ్లాలు కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు అవును గిదైతే నిజమేనే తాత ఏర్పడ్డ రాష్ట్రానికి నిధుల కొరుతున్నది అభివృద్ధి లేదు అని జనాలంతా గగ్గోలు పెడుతుంటే నాయకుల విలాసాల కోసానికి గింత పెద్ద భవంతులు నిర్మించాల్సిన అవసరం లేదు అని అంటున్నారు చాలా మంది మేధావులు అరే మనకి కేసీఆర్ సారు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సెక్రటేరియట్ కట్టించిండు అని అంటే అదో ఫాయిదా ఉన్నది 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ యాదాద్రి కట్టించిండు అని అంటే అదో అందం ఉన్నది 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టించిండు అంటే అదో లెక్కున్నది కానీ రాజధాని అమరావతి పక్కకు నీకి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గింత పెద్ద బంగ్లాలు కట్టించిందంటే అదేం లెక్క అన్నట్టు అది ఏమందాం ఏ పద్ధతి అన్నట్టు చెప్పు మరి జగనాల్ సారుకు గిట్ల కట్టుమని ఎవరు సలహా ఇచ్చిందో గాని ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో గిదే హాట్ టాపికే తాత మరి లేకపోతే ఏంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు చక్కగా లేవని మస్తు మంది బాధపడతారు అరే రాజధాని లేని రాజ్యం అయిందిరా నాయన అని మస్తు మంది కుమిలిపోతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి లేదని కూడా మస్తు మంది బాధపడతారు గా ముచ్చట్లన్నీ పక్కకు నూకి బంగ్లాల మీద బంగ్లాలు కట్టి మళ్ళా గెలిచి వాళ్ళు ఉందామని చూసిండో ఏమో ఈ జగనాలు సారు ఏమో ఆయన ఆలోచన ఏందో గాని దానికి పెట్టిన ఒక్కొక్క ఖర్చు గురించి తెలుసుకుంటేనైతే మత్తి పోతున్నది తాత గా భవంతిలు ఉన్న తానాలు చేసే డబ్బాకే 26 లక్షల రూపాయలు ఖర్చు చేసిండటనే వావో మా సొంటి పేదల కుటుంబాలకు తలకో 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా 26 కుటుంబాలు బాగుపడు కాదా అరే ఈ సొంటి తలకు మాసిన బంగ్లాలు కట్టి భవంతులు కట్టి ఎవరు చూద్దాం అనుకున్నాడు జగనాల్ సారు గీ ముచ్చట మీద పంకపాటోలే గరమైతున్నారే తాత 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చంద్రాల సారు గప్పట్ల అమరావతిలో తాత్కాలిక భవనాలు కట్టిండు అయినా మేమేమన్నా అన్నామా ఇప్పుడు కట్టిన గీ ఋషికొండ బంగ్లాలను ఎట్లా వాడుకోవాలనో సర్కారుకు తెలియక మా పంకపాటి మీద బురద జల్లుతున్నారు అని అంటున్నారే పంకపాటి లీడర్లు అవు ఇప్పుడున్న చంద్రాల సార్ సర్కారుకు ఆ భవంతులను వాడుకునే తరీక తెలియక ఇట్లా మాట్లాడుతాంటే వాటిని వాడుకునే తరీక తెలిసిన పంకపాటి లీడర్లు మళ్ళా గెలిచి ఆ భవంతులలో ఉందామని చూసిర్రో ఏమో ఏది ఏమైనా ప్రజల సొమ్మును గిట్ల ఖర్చు చేసుడైతే మంచి పద్ధతి కాదు గివే పైసలు పబ్లిక్కు అక్కరకచ్చేటట్టు ఏమన్నా చేస్తే అయిపోవు అని అంటున్నారే చాలా మంది బయట వాళ్ళ అభిప్రాయం ఎత్తనని ఉండని గాని ఇటు సర్కారుకు కాకుండా అటు జగనాలు సారుకు కాకుండా మా సంటి పేదోళ్ళకి ఇచ్చినా కూడా మేమన్నా బంగారం ఒలిగి ఉందాం కదా ఆ భవంతులల్లా అరే నాకు ఎసంటి వేసి రూమ్ ఇవ్వకుండా మంచిదే కానీ తానాలు చేసే గది ఉన్నది చూసినావా గది ఇచ్చినా చాలు అలా తానాలు చేసుకుంటే అలానే తీరి అట్లే పందును సాయి సంసారి లచ్చి దొంగదన్నట్టు వాళ్ళు అనుకుంటే నీకు సందు పుట్టాలని చూస్తున్నావా పెద్ద మనిషి చాలు గాని పగటికాయలు బంధు పెట్టి మూసాలి తీగ మీద బట్టలు ఆరేసిందట తీపో ఓ పెద్ద మనిషి అన్నప్పుడు ఎసంటి ఆలోచనలు చేయాలి ఓ 10 మందికి అక్కడికి వచ్చే పని చేయాలి కానీ ఆ 10 మంది పైసలతో భవంతులు కట్టి దాంట్లో సుఖంగా ఉందామని చూస్తారా ఈ ముచ్చడి తెలిసే కావచ్చు మొన్నటి ఎలక్షన్లలో జనాలు ఈడ్చుతాను ఏ పిల్ల గిట్రారా గట్టెడిపోతానవరా చూసినారులా ఋషికొండ కాడ కట్టిన ప్యాలెస్ గురించే నిన్నటి సంది సోషల్ మీడియాలో రచ్చ అవుతున్నది ఉత్త పుణ్యానికి పబ్లిక్ సొమ్మును వేస్ట్ చేసిండ్రని సైకిల్ పాటోళ్ళు అంటుంటే
మేం మా కోసం కట్టుకోలే, రాష్ట్రపతి ప్రధాని ఎవరొచ్చినా అందరికి అక్కర కత్తదని కట్టినాం అని పంకపాటోళ్ళు అంటున్నారు. వాళ్ళ అంత మంచిగానే ఉంటారు కానీ వాళ్ళకు ట్యాక్సులు కట్టే జనాలు, ఓట్లేసి లీడర్లను గెలిపించుకునే ఓటర్లే పిచ్చోళ్ళు. మనం ₹1 ఖర్చు పెట్టాలంటే వెనక ముందు ఆలోచించుతాం. గసుంటిది 100 కోట్ల రూపాయలు ఉత్త పుణ్యానికి గీతీరుగా వేస్ట్ చేస్తున్నారు సర్కారు వాళ్ళు. ఏం సర్కారు వాళ్ళు ఏమో పోన్రి, సర్కార్లు మారుతున్నాయి కానీ మన బతుకులు అయితే మారుతలేవు. ఇంక ఈ ముచ్చట్లే కాదు, ఇంకా లిలిపుట్ ముచ్చట్లు కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి. మరి అవి కూడా చూసారు. ఆగో, అమెరికా అధ్యక్షుడు బైడెన్ సార్ను చూడుండ్రి, స్టేజ్ మీద బొమ్మ లెక్కనే ఉలుకు పలుకు లేకుండా ఎట్లా నిల్చున్నాడో. ఇక అంతకు మొదలు స్టేజ్ మీద నిల్చొని సప్పట్లు కొట్టుకుంటా ఆడున్నోళ్లకు హాయ్ సుతని చెప్పిండు. మరి అటెన్కల ఏమైందో ఏందో గాని ఉత్తగానే మెస్లకుంటా నిల్చున్నాడు. ఇక ఇది చూసి పక్క ఉంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా సారు బైడెన్ కాక చెయ్యి పట్టుకొని ఆడికెంచి తీసుకుపోయిండు. ఫండ్ రేసింగ్ కోసం లాస్ ఏంజల్స్ పెట్టిన ఒక కార్యంలాగా అనొచ్చింది ఇది. ఇక 2 రోజుల కింద గిట్లనే ఇటలీ మీటింగ్ పోయిన కాడ అందరు లీడర్లు ఫోటోలకు ఇస్తుంటే గీనేమో వాళ్ళతోని సంబంధం లేనట్టే పక్కకు పోయిండు. ఇక ఇప్పుడేమో మళ్ళీ పరిగిట్ల వార్తలకు ఎక్కిండు. బైడెన్ సార్కు వయసు అయిపోయింది కాబట్టికే కాలు తప్పి గిట్లా ఆగమాగం చేస్తున్నాడని అనబట్టిండ్రు చాలా మంది గీ వీడియో చూసినోళ్ళు. కానీ అమెరికా అధ్యక్షుడే గీ తిరుగుంటే మళ్ళా ఎలక్షన్లు వచ్చేదాకా గా దేశం పరిస్థితి ఏందో అని అనబట్టిండ్రు ఇంకొందరు. నిన్న యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలైనాయి కదా. ఇక పట్నం రాజేంద్ర నగర్ కాడున్న గీమె పరీక్షలకు ఓనికి పొద్దుగాల బస్సు కోసం వెయిటింగ్ చేస్తుందట బస్ స్టాండ్ లా. ఇక టైం దగ్గర పడే వరకు మస్తు పర్షాన్ అవుతున్నదట. ఇక మన యూసి ట్రాఫిక్ పోలీస్ అన్న ఏమైందని అడిగే వరకు ముచ్చటంతా చెప్పుకొచ్చిందట. ఈ ఎంబటే ఆడున్న పెట్రోలింగ్ బండి మీద గీమని ఎక్కించుకొని పరీక్ష సెంటర్ కాడికి దోల్కపోయిండు సురేష్ అనే గీ ట్రాఫిక్ పోలీస్ అన్న. ఇక ఆ టైం కు పరీక్ష సెంటర్ కాడికి దోల్కపోయే వరకు పరీక్ష కూడా రాసిందట గీమే. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు అన్నయ్య చేసిన పనికి తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. రోడ్ల మీద ట్రాఫిక్ ను క్లియర్ చేసుడే కాదు, కట్టాలున్న మనుషులకు సాయం చేసుడు సుతం బాధ్యత లెక్కనే ఫీల్ అయిన గీ అన్నను సీఎం రేవంత్ అన్న కూడా తారీఫ్ చేసిండు. ఎండాకాలం పోయి ఆనకాలం వచ్చిన సుతం పబ్లిక్ కు నీళ్ల కట్టలైతే తీరుతనే లేవు కదా. ఆగో గీళ్లు చూసిండ్రా నీళ్ల కోసం ఎంత తిప్పలు పడుతున్నారో. బిందెలు పట్టుకొని కిలోమీటర్ల కమానా వ్యవసాయం బాయి కాడికి పోయి నీళ్లను పట్టుకొచ్చుకుంటున్నారు. మరి నీళ్ళేమన్నా మీదున్నాయా అంటే ఎన్నో అడుగునా ఓ మూలకు ముత్తం అన్ని ఉన్నాయి. వాటికి సుతం మస్తుగా దండ్లాడుతున్నారు పబ్లిక్ కు. ఇక ఆ నీళ్ల కోసం ఒకళ్ళు బాయిలకు దిగి బాటిళ్లలో నింపుతే వాటిని తాళ్లతోని పైకి గుంజుకొని బిందెలను నింపుకొని పోతున్నారు పబ్లిక్ కు. మహారాష్ట్రలున్న నాసిక్ కాడ కానొచ్చింది ఇది. గిన్నే కాదు, దేశ రాజధాని ఢిల్లీలో కూడా నీళ్లకు గిదే తిప్పలైతున్నది. మున్సిపాలిటీలు ట్యాంకర్లతోని నీళ్లను పట్టుకచ్చుడే ఆలస్యం. పైపులు బిందెలు పట్టుకొని ట్యాంకర్ల మీద దండయాత్రకే బయలుతున్నారు పబ్లిక్. ఢిల్లీకి నీళ్ల కట్టాలి అనుకుంటే ఇప్పుడు కొత్తగా కరెంటు కట్టాలు కూడా షురువైనాయట. ఇండ్లల్ల కాదు, ఏకంగా గాలి మోటార్ డిపో కాన్నే కరెంటు లేకపోయే వరకు ప్యాసింజర్లు మస్తు తిప్పలు పడ్డారు. బోర్డింగ్ చెక్ ఇన్ల కోసం గంటల దాకా లైన్ల నిలబడ్డారట. గిట్లా కరెంటు లేకపోయే వరకు విమానాలు 2 గంటలు ఆలస్యంగా కూడా నడిచినాయట. ఇండ్లు ఆఫీసులే కాదు, విమానాల డిపోకు సుతం కరెంటు కట్ అయ్యే పరిస్థితి వచ్చిందంటే ముచ్చట చాలా చిత్రంగానే ఉన్నది. పోన్రి చూసిండ్రు కదా పబ్లిక్. దేశ రాజధాని ఢిల్లీనే నీళ్లు కరెంటుకు గీతీరుగా తిప్పలైతున్నాయంటే ఆడున్న లీడర్లు ఏం చేస్తున్నట్టు, కేంద్ర సర్కారు ఏం చేస్తున్నట్టని గరమైతున్నారు గీ ముచ్చట తెలిసిన చాలా మంది. ఇక ఇలా పొద్దాక పట్నంలో ఎండ దంచి కొడితే మాపటాళ్లకు వాన దంచి కొట్టింది. నువ్వా నేనా అని పోటీ పడ్డట్టే చేసినాయి ఒకటెనక ఒకటి. ఇక అడ్డగోలు కొట్టిన ఎండ ఉడకపోతకు ఓ దిక్కు ఆగమైతే సాయంత్రం కొట్టిన ఆనకు ఇంకో దిక్కు ఆగమైతున్నారు పట్నంలో ఉన్న పబ్లిక్. కొన్ని కాలనీల రోడ్లన్నీ చెరువులైనాయి. కొన్ని జాగల్లో పెట్టిన ఈదురుగాళ్లకు పెద్ద పెద్ద చెట్లు కూలిపోయినాయి. 3 మనుషులకు సుతం దెబ్బలు తాకినాయట. చెట్ల కిందున్న బండ్లు సుతం ఖరాబ్ అయినాయట. ఇక ఎంబటే జీహెచ్ఎంసోళ్ళు అలర్ట్ అయ్యి పరిస్థితులన్నీ అదుపు చేసిండ్రట. చూసిండ్రు కదా పబ్లిక్. జర వానలతోని పైలం ఏం వానలో ఏమో పోన్రి. పాపం వ్యవసాయం చేసే రైతులకేమో వానలు లేక పంటలు ఎండిపోతున్నాయని బాధపడుతుంటే పట్నంలేమో అడ్డగోలు కొట్టి ఆగం చేయబట్టే ఆనలు అని అనబట్టిండ్రు చాలా మందికి ఇది చూసినోళ్ళు. రాను తెలంగాణ పువ్వు పార్టీ ఒకప్పటి తెలంగాణ చెయ్యి పార్టీ అవుతుంది కావచ్చు అనిపిస్తున్నది. గప్పట్ల చెయ్యి పార్టీలో కదా ఎట్లా పంచాదులు అయ్యేటియో ఇప్పుడు పువ్వు పార్టీలో గట్లయితున్నాయి పంచాదులు. మొన్నటిదాకా పెబ్బే పదవి గురించి పంచాదులు అయితే గడ కిషన్ రెడ్డి సార్ను పెట్టిర్రు. ఇక ఇప్పుడు కిషన్ రెడ్డి సార్ను కూడా మార్చి కొత్తోళ్ళ కోసం చూస్తున్నారు పెద్ద లీడర్లు. అయితే కాదేది కవితకు అనర్హం అన్నట్టు, కాదేది పంచాది కారణం అన్నట్టు సన్మానాల పంచాదులు అవుతున్నాయట పువ్వు పార్టీలా. మరి ఇక పంచాదుల సంగతి ఏందో పురాగరుచుకున్నదాం పాండ్రి.
నీ యవ్వ ఈ తాప జోరంటే పువ్వు పాటిదే అనుకోవాలే. అటు ఏపీ ఇటు తెలంగాణల ఎవలనుకోనన్ని సీట్లు గెలిచి అందర్నీ పరేషాన్ చేసింది. 3 ఎమ్మెల్యేకెంచి 8 ఎమ్మెల్యే సీట్లు గెలిచింది ఏపీల. తెలంగాణల 4 ఎంపీ సీట్లకెంచి 8 ఎంపీ సీట్లు గెలిచింది పువ్వు పార్టీ. అయితే గా సంబురం కొన్నొద్దులు కూడా లేకుండా అవుతున్నదట పువ్వు పార్టీ పెద్ద లీడర్లకు. తెలంగాణల ఎంపీలుగా గెలిచి కేంద్ర మంత్రులైర్రు కిషన్ రెడ్డి సారు, బండి సంజయ్ అన్న. ఇక ఎల్లుండి రాష్ట్రానికి అత్తున్నరి ఇల్లు. అయితే వీళ్ళిద్దరికి ఘనంగా సన్మానం చెయ్యాలనే ఆలోచన చేసిండ్రు పువ్వు పార్టీ కార్యకర్తలు, లీడర్లు. అగ్గో గదే ఇప్పుడు పెద్ద రచ్చకు దారి తీసింది. అగో గాలిద్దరికి సన్మానం చేసుడేంది? మా లీడర్లకెందుకు చెయ్యరు? మా వాళ్ళు కూడా ఎంపీలుగా గెలిచిండ్రు, ఆళ్ళీ తాప కేంద్ర మంత్రులయ్యర్రు, అటెన్ కాల మా వాళ్ళు అవుతారు కావచ్చు. రాష్ట్రంలో 8 సీట్లు గెలిచినమని యాది మరవద్దు కదా. ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళను తక్కువ చూసుడేంది? చేస్తే ఎంపీలుగా గెలిచిన 8 మందికి సన్మానం చెయ్యాలే, లేకపోతే లేనే లేదు అని గరం గరం ఉన్నారట తతిమా 6 ఎంపీల బలగం. మా లీడర్ ఏమన్నా తక్కువనా అంటే మా లీడర్ ఏమన్నా తక్కువనా అని కయ్యానికి దిగే తందుకు కూడా తయ్యారుగా ఉన్నారట. మల్కాజ్గిరికెంచి ఈటల సారు 3 లక్షల మీదనే మెజారిటీ తోటి గెలిచిండు. అరవింద్ అన్న కూడా 2వ మల్క ఎంపీగా గెలిచిండు. ఇట్లా పువ్వు పార్టీలో గెలిచిన అందరికి సన్మానాలు చేస్తేనే మంచిగుంటది గాని సెంట్రల్ పదవచ్చినోళ్లను పెద్దగా చూసి రాష్ట్రంలో ఎంపీగున్నోళ్లను తక్కువ చూసుడు పార్టీకైతే మంచిది కాదు అని కార్యకర్తలతోటి పాటు తతిమా ఎంపీలు కూడా అనుకుంటున్నారట. మరి చూడాలే అందరికి సన్మానం చేస్తారో లేకపోతే కిషన్ రెడ్డి సారు, బండి సంజయ్ అన్నకే సన్మానం చేసి ఇప్పటికున్న పంచాదుల్లా ఇంకో కొత్త పంచాది తయారు చేసుకుంటారో పువ్వు పార్టీ లీడర్లు. మొగుల మీదికెంచి వానొచ్చి రోడ్ల మీద నీళ్ళాగుతాయి గాని అమరావతిలనైతే మొగుల మీదికెంచి పూల వాన గిట్ల పడ్డదాయేంది అన్నట్టే అయిన ఈ రోడ్లు మొత్తం నల్లగా కాకుండా పసుపు పచ్చ రంగుతోటి నిండిపోయింది. గెలిచిన తర్వాత చిన్న ముఖ్యమంత్రి హోదాల తొల్సూరి మల్క ఏపీ సచివాలయానికి వచ్చిండు జనసేనాని పవన్ సారు. ఇక సార్ వచ్చేటప్పుడు అమరావతి రైతుల సంబరం నేను చెప్పుడు కంటే మీరు చూస్తేనే మస్తు మంచిగా ఉంటుంది. చూసిరాపోరు 3 టన్నుల పూలతోటి పవన్ సార్ మీద పూలవాన గురిపిచ్చిర్రు అమరావతి రైతులు. కూటమి గెలిచి చిన్న ముఖ్యమంత్రి అయినాక ఫస్ట్ టైం రాజధానికి వచ్చిండు చిన్న ముఖ్యమంత్రి పవన్ సారు. కూటమి అధికారంలోకి వచ్చుట్ల పవన్ సారే మేను. కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టే ఏపీకి అమరావతి రాజధాని అయింది. లేకపోతే మళ్ళా పంకపాటి గెలిస్తే అమరావతిని ఆగం చేసేటోళ్ళు పంకపాటోళ్ళు. గందుకే కూటమి సర్కార్ వచ్చేటందుకు బగ్గ పనిచేసిన పవన్ సార్ మీద పాయిరాన్ని గిట్ల చూపెట్టుకున్నారు అమరావతి రైతులు. ఎలక్షన్ ప్రచారంలో గదా ర్యాలీ అయినట్టే అయింది. ఇయాల సచివాలయం దాకా పెద్ద ర్యాలీతోటి పోయిండు చిన్న ముఖ్యమంత్రి పవన్ సారు. తొవ్వంతా పూలతోటి ఫోటోలతోటి పోటీ పడ్డరు జన సైనికులు, సైకిల్ పార్టీ కార్యకర్తలు, అమరావతి రైతులు. ఎవ్వలకు కాదనకుంటా లేదనకుంటా అడిగినోళ్ళందరికీ సెల్ఫీలు, షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటా దండలు పెట్టుకుంటా పోయిండు పవన్ సారు. ఇక సచివాలయంకు పోయిన పవన్ సారు రేపటికెంచి కూసుండబోయే అర్రం చూసుకున్నాడు. ఇక దానికంటే ముందుగల ముఖ్యమంత్రి బాబు సార్ను కలిసిండు సచివాలయంలా. ఇన్నొద్దుల రాజకీయంలో శానా పార్టీలతోటి పొత్తు పెట్టుకున్నాడు బాబుసారు గాని ఎవల మీద చూపెట్టనంత పాయిరం పవన్ సార్ మీద చూపిస్తున్నాడు. గీతాప పదవులు ఇచ్చుకుంటనే కాదు పవన్ సారుకు భద్రత కూడా పెంచిండు బాబుసారు. Y+ సెక్యూరిటీ తోటి పాటు బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా ఇచ్చిర్రు. రేపు చిన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోనున్న పవన్ సారు ముంగట ఎసుంటి పనులు చేస్తాడో, జనాలు పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్లా నిలబెట్టుకుంటాడో చూడాలే. ఏపీలో ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? బాబు సారు. హోంమంత్రి ఎవరు? వంగలపూడి అనితక్క. పైసల మంత్రి ఎవరు? పయ్యావుల కేశవ్ సారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఎవరు? నాదెండ్ల మనోహర్ సారు అని చెప్తారు కదా. కానీ కాదు, ఏపీ హోంమంత్రి తానేటి వనితక్క, పైసల మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ సారు, పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సారు. అగ్గో గాళ్ళంతా పంకపాటోళ్ళు కదా, ఇప్పుడు వాళ్ళ సర్కారే లేదు కదా అని అంటారా? మరి గదే మ్యాజిక్. గీ ముచ్చట చూస్తే ఇదేందయ్యో ఇది అని కళ్ళు బయర్లు కమ్ముతాయి మీకు. అగ్గ చూస్తున్నారులా పదవులు పోయినా కూడా పేర్ల కింద మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ అని ఎట్లా పెట్టుకున్నారో పంకపార్టీ లీడర్లు. సోషల్ మీడియా అకౌంట్లలో ఇంకా మార్చుకోకుండా అట్లనే పెట్టుకున్నారు పంకపార్టీల ఓడిపోయిన లీడర్లు. తానేటి వనితక్క ట్విట్టర్ అకౌంట్ లో చూడుండ్రి, పాత హోమ్ మినిస్టర్ అని మార్చకుండా ఇంకా హోమ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ అనే పెట్టుకున్నది. మరి ఈమె మినిస్టర్ అయితే వంగలపూడి అనితక్కేవలో. ఇక బుగ్గన రాజేంద్ర ప్రసాద్ సారేమో డోన్ ఎమ్మెల్యే, పైసల మంత్రి అనే పెట్టుకున్నాడు. మరి
గీనె పైసల మంత్ర అయితే పయ్యవుల కేశవ్ సారు ఏ మంత్రో గీనకే తెలవాలే. ఇప్పుడు డోన్ ఎమ్మెల్యే కూడా బుగ్గన సారు కాదు, సైకిల్ పార్టీకెంచి గెలిచిన కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి సారు. అటు ఎమ్మెల్యేగా ఓడిపోయినా మంత్రి పదవి లేకపోయినా సోషల్ మీడియాలనైతే ఇంకా గా పదవులనే పెట్టుకున్నాడు బుగ్గన సారు. కారుమూరి నాగేశ్వరరావు సార్ సంగతి కూడా గిట్లనే ఉన్నది. తణుకు ఎమ్మెల్యే మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లైస్ అని పెట్టుకున్నాడు అకౌంట్ లా. ఇప్పుడు తణుకు ఎమ్మెల్యే సైకిల్ పార్టీ అరిమిల్లి రాధాకృష్ణ సారు, సివిల్ సప్లైస్ మంత్రేమో నాదెండ్ల మనోహర్ సారు. ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి అని పేరును అట్లనే పెట్టుకున్నాడు జోగి రమేష్ అన్న. మరి గీనే గా శాఖకు మంత్రి అయితే కొలుసు పార్థసారథి సారు ఏ శాఖకు మంత్రో జోగి రమేష్ అన్నకే తెలవాలి. మరి బాబు సారు సీక్రెట్ గా గీ శాఖనిచ్చిండా జోగి రమేష్ అన్నకు? ఇక భీమిలి టికెటే కావాలి అని పట్టుబట్టి మరి బాబు సారు నొప్పిచ్చి గా టికెట్ మీదనే గెలిచింది గంటా శ్రీనివాస్ సారు. కానీ భీమిలి ఎమ్మెల్యే అని అవంతి శ్రీనివాస్ సారు ఇంకా అట్లనే పెట్టుకున్నాడు సోషల్ మీడియా అకౌంట్ లా. గీ తప్ప విశాఖపట్నం ఎంపీగా గెలిచింది బాలయ్య సారోళ్ళ చిన్నల్లుడు భరత్ అన్న. కానీ మెంబర్ ఆఫ్ పార్లమెంటు విశాఖపట్నం అని అట్లనే పెట్టుకున్నాడు పంకపాటి ఎంవివి సత్యనారాయణ. గడికోట శ్రీకాంత్ అన్న కథ కూడా గట్లనే ఉన్నది. రాయచోటి ఎమ్మెల్యే అని సోషల్ మీడియాలో అట్లనే పెట్టుకున్నాడు. మరి దాన్ని ఎప్పుడు మార్చుకుంటాడో గాని ఇప్పుడు రాయచోటి ఎమ్మెల్యే అయితే సైకిల్ పార్టీకెంచి గెలిచిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అధికారం ఉన్నా లేకపోయినా మాదే అధికారం అని అనుకొని ఇంకా పదవుల పేర్లను అట్లనే ఉంచుకున్నారో, లేకపోతే జనాలు ఎట్లయినా మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అని పిలువరు కదా, మనకు మనమన్నా పిలుచుకుందాం అని గిట్ల ఫీల్ అయ్యి సోషల్ మీడియాల పదవుల పక్కన పాత అని రాసుకోలేదో గీ పంకపాటి లీడర్లు గాని గిట్ల చెప్పుకుంటా పోతే మస్తుగున్నాయి. మరి ఇవి ఎవరు మెయింటైన్ చేస్తున్నారో అకౌంట్లు గాని జల్దిన మార్చుర్రి నాయన. జనాల బతుకుల్ని ఎట్లయినా మార్చలేదు, కనీసం జల్దిన అకౌంట్ల పదవుల పేర్లైనా మార్చుకున్నారు అనే పేరన్ను ఉంటది. లేకపోతే అటు జనాల బతుకులు మార్చుడు ఆలస్యమే, అకౌంట్ల పేర్లు మార్చుడు కూడా ఆలస్యమేనా అని కారడ్డలాడతారు పబ్లిక్. అటెన్కాల మీ ఇష్టం, ఇక మీ మంచి కోసమే చెప్తున్నాం, ఏమంటున్నాం. ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా, మరి మూతెవరి ఇయ్యాలేం పంచాదు ముంగటేసుకున్నాడో పిలుద్దాం పాండ్రి. ఓ తాత ఏందే సంగతి? నమస్తే 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 బాయనా. లేవురా లేవు, ఎవరురా నువ్వు? నీకేంది? ఎవ్వరైతే నీకేందా? నేను అవు పడంగా లేచి నాకు నమస్తే పెట్టావారా? హౌదే నువ్వెంత నీ బతికెంతరా? నమస్తే పెట్టావా? పెట్టు నమస్తే పెట్టు, నమస్తే పెట్టు అంటున్నావు. నమస్తే పెట్టు ఉడుక ఏడికాడికి పాలుగా జీరుతా. చేతులు కట్టుకో, చేతులు కట్టుకోరా. అంతే బొత్త వాళ్ళగా ఏమనుకుంటానేమో. ఓ నీ బల్బు కగ్గిదాలుగా అలక తక్కువ ముసలోడా, గాన్న నమస్తే పెట్టకుండా గట్ల కొడతావేమే? నీకు తలకాయ తిక్కనా ఏంది? కొవ్వు గరగాలే కొడుక. నేను అవు పడితే నమస్తే పెట్టవారా నువ్వు? నేను తొవ్వ పొంటి నడుచుకుంటా అంటే అవు పడంగానే వంగి వంగి నమస్తే పెట్టాలి ఏమనుకుంటాడు మేము. నేను అవు పడితే కుర్చీ తీసుకొచ్చేయాలి. ఇడయి కుర్చీ అయ్యి ఏమనుకుంటానవరా? నేనంటే ఏమనుకుంటానవరా నువ్వు? గుద్దుతో గుడపిత్తు బలిగాడు వాళ్ళగాలి ఏమనుకుంటున్నామేమో. గుద్దుతో గుడపిత్తు బలిగాడు వాళ్ళగాలి ఏమనుకుంటున్నామేమో. అంతేగా అంతేగా. ఓ నీ అన్నాలని అగ్గిదలుగా ముసలోడా, వాళ్ళ ఇంట్లోకి పోతే కుర్చీ వేయకుండా అడగాలే గాని దాన్ని అడి బజార్లో కుర్చీ తెచ్చి ఎట్లా వేయమంటున్నావే? వెయ్యాలే. నేనంటే ఎవరనుకున్నాడు వీడు? ఎవల్వయ్యా నువ్వు? మైసూర్ మహారాజు మనవన్వా? తిప్పి కడితే తుప్పిర్తలకాయ రాములువి. ఏంది నీ గొప్ప? ఏందే ఏమో ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు. ఓ 10 ఏళ్ళ కుర్చీలో కూర్చొని వార్తలు చదవాలని ఉన్నదా లేదా నీకు? నేను ముచ్చట పడి నీ గురించి మర్చిపోయినా. లేవు ఆ కుర్చీ ఇంత లేవు. లేచి నాకు వంగితే నమస్తే పెట్టు, లేకుంటే అమ్మా ఓవర్ యాక్షన్ చేయకరా. నేను లేచి నమస్తే పెట్టుడా అవుతుందో, లేకపోతే గిసుంటి బట్టె వాస్ పనులు చేస్తున్నావని నీ గురించి ఈ వార్తలలో చెప్పి జైలకు నూకిచ్చుడా అవుతుందో తెలుస్తుంది గాని. ఏంది నన్ను జైలుకు నూకిపిస్తావు? నా మెడలో ఏ రంగు తువ్వాలున్నదో చూస్తానవా? నా నుదుట ఏ రంగు బొట్టున్నదో చూస్తానవా? ఇవి కనిపించిందంటే ఎవ్వరైనా అయితే చేతులు కట్టుకొని గజ వణుక్కుంటా నమస్తే పెట్టాలి. అవసరమైతే సాయబొట్టు తీసుకొచ్చి కూడా మర్యాద చేయాలి. ఎరికేనా? ఏంది నువ్వు కప్పుకున్న పసుపు కండువని చూసి పసుపు బొట్టును చూసి గుజు అనుకుంటే మర్యాద చేయాలనా? ఎందుకు?
దీనికి మన అచ్చన చెప్పిన ముచ్చట ఏందో తెలియనట్టున్నది. ఆ వీడియో అన్న చూపించరు దానికి. ఓ ఎడిటర్ అన్న ఆ వీడియో చూపించాకు. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎండిఓ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి. మీకు గౌరవంగా కుర్చీ వేసి టీ ఇచ్చి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఇన్నవానే మా అచ్చన్న ఏం చెప్పిండో, నేను పసుపు కండువా కప్పుకొని పసుపు బొట్టు పెట్టుకొని తొవ్వ పొంచి నడుచుకుంటా అంటే నన్ను చూసి వీడు నమస్తే పెట్టాడా అని పెట్టవారా కొడుక. ఇంకో పారి కనుక నేను ఇటు మొక్క నచ్చినప్పుడు నాకు నమస్తే పెట్టకపోయినావు అనుకో, వంగి వంగి సీరి చింత కడతాయో అనుకుంటానేమో. అబ్బాబ్బాబ్బా ఏం చేస్త్రీ మంత్రి అచ్చెన్నాయుడు సార్ ఏ తరీకలా చెప్పిండో గాని నువ్వు చేస్తున్న బిల్డప్ మాత్రం మంచిగా లేదు ముసలోడా. ఇట్లా ఏడవాడితే ఆడ రూబాబు చూపిస్తే నీ దౌడలు దగ్గరకు వస్తారు. సార్ చెప్పింది ఇన్నొద్దు లెక్క ఉండదు, పోలీసులు కూడా మీకు మంచిగా చూసుకుంటారు అని చెప్పిండు. నువ్వు లత్కోర్ పనులు వేసుకుంటా పసుపు కండువ మెడలు వేసుకొని తిరిగినంత మాత్రాన నీకు నమస్తే పెట్టాలి ముసలోడా. పెట్టాలే మరి. మా మెడలు వేసుకున్న పసుపు కండువ పవర్ అసోంచిది. మాదే రాజ్యం, మేము చెప్పిందే చట్టం, మేము చేసిందే న్యాయం. ఎందుకు పుడతారో కూడా తెలియదండి. గీసుంటి నోటి దురుసు మాటలు మాట్లాడుకుంటా తల పొగురు పనులు చేసిండ్లనే పాత సర్కారును పక్కకు పెట్టిండ్లు ప్రజలు. మీకు కూడా అసలు గతి పట్టకుండా చూసుకోండి మరి. దేశ దానికి ఇంకా 5 ఏళ్ల కాలం ఉన్నదే కంతిరి ముఖం దాన. ఇన్ని రోజుల కానుంచి మా పసుపు తమ్ములను ఏ అధికారులు పట్టించుకోలేదు, ఏ పోలీసు వాళ్ళు లెక్క చేయలేదు. అందుకే మా అచ్చన్న ఈ పసుపు బిల్ల సిద్ధాంతాన్ని పట్టుకరాబోతున్నాడు. అట్లా కూడా ఏ అధికారైనా మమ్మల్ని లెక్క చేయలేదు అనుకో, ఆ తర్వాత ఉంటదిగా రచ్చ రంబోల సుద్దు అగు. ఎలా కనిపిస్తుండ్రా నీకు? ఏం జరుగుతుంది, ఏం చేస్తారు మీరు? లంగా లత్కోర్ పనులు వేసి కూడా పసుపు బిల్లలు పెట్టుకొని పోతే మీకు సలాం కొట్టి షాయి ఇయ్యాలి నా పెద్ద మనిషి. ఇది ప్రజాస్వామ్యం. మీ ఇష్టం ఉన్నట్టు మెదులుతామంటే ఎవరు చూసుకుంటూ ఊకోరు. గది తెలుసుకోండి ముందు. తెలుసుకున్నాం కాబట్టి ఈ పసుపు బిల్ల సిద్ధాంతాన్ని పట్టుకొచ్చుకుంటాను. ఇది మా రాజ్యం, ఇది మా ప్రభుత్వం. నేను చెప్పినట్టే చెయ్యాలి, మాకు సలాం కొట్టాలి. మరి లేకపోతే అరే నియమా మళ్ళా గట్లనే మాట్లాడతామేమే? అధికారులు తప్పు చేస్తే మీరు సరిదిద్దాల్సింది పోయి మీరే తప్పు చేసి పసుపు బిల్ల పెట్టుకుంటే పావనం అయిపోతారానే? అవును, పోయిన సర్కార్లా రోడ్ల కోసం ఏడ్చినాం, మా రాజధాని ఏదని అమరావతి కోసం ఏడ్చినాం. చదువుకున్న పొల్లగాండ్లు కొలువుల కోసానికి పక్క రాష్ట్రాలకు పోతంటే కన్నోళ్ళ కడుపు కోసానికి ఏడ్చినాం. ఇప్పుడు సర్కారు మారింది. దాదాగిరికి వచ్చినా దౌర్జన్యానికి వచ్చినా మా మీద కేసులు పెట్టాలని చూసినా మా జేబుకు పసుపు బిల్ల ఉన్నదన్న విషయాన్ని మర్చిపోతే పూటకో కొలువు ఊసిపోతది. అమ్మ నాయనో, మా ముసలోనికి అచ్చెన్నాయుడు సార్ చెప్పిన ముచ్చట్లు పీకల్ లోతు దాకా సోచుకపోయినట్టున్నాయి. ఇక నిన్నేమనే తట్టు లేదు కానీ నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో. ఏ పిల్లలు మంచిగా నూర్రి. మన ఊళ్ళో ఏ సర్పంచ్ అయినా ఉండనియ్యి, ఏ అధికారి అయినా ఉండనియ్యి. పసుపు బిల్ల పెట్టుకొని మన కార్యకర్త ఎవ్వరు ఎదురైనా కూడా వాళ్ళకు నమస్తే పెట్టాలి. పసుపు కండువ కప్పుకొని ఏ వ్యక్తి పోయినా కూడా ఆ అధికారి పని చేసి పెట్టాలి. అర్థమైందా తాత? అధికారి సర్పంచ్ పసుపు బిల్ల పెట్టుకుంటేట్లనే వాళ్ళకు కూడా మనం నమస్తే పెట్టాలి. మనం పరంపరం రా పిల్లగాళ్ళే. సరే మీరు పరంపరమే గాని అవు గటెవల అత్తాన్లు నీ ఒళ్ళు పొరక కాకుండా చూసుకో మరి. అవ్వ కొడుకు వీడు మందకు బాగానే పెడేసుకుని వస్తాను కదా. నమస్తే సార్. చూసినారుల్లా మంత్రి అచ్చెన్నాయుడు సారు గట్ల మాట్లాడే వరకు మనల్నెవడ్రా ఆపేది అన్నట్టే ధీమాతోనున్నారట మా తాత సుంటి కొందరు సైకిల్ కార్యకర్తలు. అయ్యా ఏపీ మంత్రులు కార్యకర్తలను రెచ్చగొట్టేటట్టు మైకుల ముంగట మాట్లాడి పంకపాటోలు చేసిన తప్పే మళ్ళా మీరు చేశారు. పంతాలు పంచాదులకు పోకుండా జర ఏపీని అభివృద్ధి చేసే పనిలో పడుండ్రని అంటున్నారు మంత్రి అచ్చెన్నాయుడు సారు. మాటలిన్నోళ్ళు చూడాలి మరి ముంగట ఏపీల కూటమి లీడర్ల ఏలుబడి ఎట్లుంటుందో. ఇంకా ఈ ముచ్చట్లతో పాటు లిలిపుట్ ముచ్చట్లు కూడా మీకోసం పట్టుకొచ్చేసిన, మరి అవి కూడా చూసారుగా.
ఏపీ నీళ్ల మంత్రి నిమ్మల రామనాయుడు సార్ను చూసిండ్రా చేతుల పారవట్టుకొని మేస్త్రి అవతారం ఎత్తిండు. ఇక అంతకు మొదలు అంబేద్కర్ జగ్జీవన్ సారు విగ్రహాలకు పూలదండలేసి నివాళులు అర్పించిండు. అటెన్కల సిమెంటు ఇసుక కంకరను సారే పారతోని కలిపి మాల్ రెడీ చేసిండు. పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యపేటల కానొచ్చింది ఇది. అయితే సారు సొంత పైసలతోని గిడున్న అంబేద్కర్ జగ్జీవన్ సార్ల పేరు మీద షెల్టర్లు కడుతున్నాడట. గందుకే ఆడున్నోళ్లతోని కలిసి పిల్లర్లేసి పనులు షురువు చేసిండు. సార్కు గిసొంటి పనులు కొత్తేం కాదు. అంతకు మొదలు కూడా కూలోళ్లతోని కలిసి బగ్గనే పనులు చేసిండు. ఎలక్షన్ ప్రచారం అప్పుడు నియోజకవర్గంలో సైకిల్ మీద తిరుక్కుంటా బగ్గనే ప్రచారం చేసిండు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నట్టు సారు సామాన్య పబ్లిక్ కు అందుబాటులో ఉండుకుంటా వాళ్ళ తిప్పలను అరుచుకుంటున్నాడు. కాబట్టికే మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టుడే కాదు, ఏకంగా ఇప్పుడు నీళ్ల మంత్రి కూడా అయ్యిండు. మంత్రినని గర్వం సుతం లేకుండా సింపుల్ గా కూలి పనులు చేసిన గీనను తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. ఏపీలున్న అందరు లీడర్లు మంత్రులు కూడా గీన లెక్కనే పనులు చేసి ఏపీని జల్దిన అభివృద్ధి చేయాలని అనబట్టిండ్రు చాలా మంది. గిది చూసినోళ్ళు గీ షెల్టర్లు కట్టినట్టే జల్దిన పోలవరం ప్రాజెక్టును కట్టి రైతులకు అందియాలని అనబట్టిండ్రు కొందరు పబ్లిక్. నేను వీడని నీడను నేనే, నిజమై తిరిగే కల నేనే, వద్దొద్దంటున్నా వస్తూనే ఉంటా, 5 ఏండ్లు నీ తోడై నీతోనే ఉంటా. ఏంది అంత ఎట్లెట్లనో వాడుతున్నాను అనుకుంటున్నారా? మరి గట్లనే ఉన్నది ఏపీల బాబు సారు నషీబు. అదృష్టం గోమార్ పట్టినట్టే పట్టింది బాబు సార్కి తాప. 16 ఎంపీ సీట్లు గెలిచి సెంట్రల్ చక్రం దిప్పుడే కాదు, 164 సీట్లతోటి కూటమి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన దానికంటే ఇప్పుడు బంపర్ ఆఫర్ కూడా దాకింది బాబు సార్కు. మరి గా బంపర్ ఆఫర్ ఏందో గీ ముచ్చట చూసి పురాగరుచుకున్నదాం పాన్రి. పంకపాటికెంచి ఎమ్మెల్యే కోటాల ఎమ్మెల్సీ అయిన సి రామచంద్రయ్య, మహమ్మద్ ఇక్బాల్ మొన్నటి ఎలక్షన్ల ముంగట సైకిల్ పార్టీల చేరికైర్రు. అయితే మహమ్మద్ ఇక్బాల్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి సైకిల్ పార్టీల చేరికైతే రామచంద్రయ్యనేమో రాజీనామా చేయకుండా సైకిల్ పార్టీల చేరికైండని ఆయన మీద అనర్హత వేటేసిండు మండలి చైర్మన్. గా జాగల్నే గిప్పుడు ఉప ఎలక్షన్లకు బెల్లు మోగింది ఏపీలా. ఖాళీగున్న గా 2 సీట్లకు షెడ్యూల్ ఇడిచింది ఎలక్షన్ సంఘం. ఈ నెల 25వ తారీఖు నాడు నోటిఫికేషన్ ఇడతారట. వచ్చే నెల జూలై 2వ తారీఖు నాడు నామినేషన్లు ఉంటాయి. 3వ తారీఖు నాడు వాటి చెకింగ్ ఉంటది. పోటీ చేయొద్దనుకున్నోళ్ళు 5వ తారీఖు లోపట నామినేషన్ వెనుకకు తీసుకోవచ్చట. ఇక 12వ తారీఖు నాడు ఎలక్షన్లు పెట్టి అదే రోజు మాపడదాన రిజల్ట్ ఇడతారట. అసెంబ్లీలకు ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలే ఎక్కువ ఉన్నారు కాబట్టి గా 2 జాగలు ఖచ్చితంగా కూటమే గెలుతదనేది లోక సత్యం. కానీ ఇప్పుడు గా 2 సీట్లు ఎవలకిత్తడు బాబు సారు అనేదే ఇప్పుడు మస్తుగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇంకెవలకు పిఠాపురం సీటును త్యాగం చేసి పవన్ సార్ గెలుపుల భాగమైన ఎస్వీఎస్ ఎన్ వర్మ సారుకు, అనకాపల్లి ఎంపీ సీటును త్యాగం చేసిన నాగబాబు సారుకే అని నినబడుతున్నాయి ముచ్చట్లు. ఎట్లయినా బాబు సారు ఈ నడుమ మాకో పదవి మీకో పదవి అని సైకిల్ పార్టీకి జనసేన పార్టీకి వంచుతున్నాడు కదా పదవులు. గట్ల చూస్తే గా 2 ఎమ్మెల్సీ టికెట్లయితే ఖచ్చితంగా ఒకటి సైకిల్ పార్టీకెంచి వర్మ సారుకు, ఒకటి జనసేనకెంచి నాగబాబు సారు కచ్చుడు ఖాయం. గప్పుడు టికెట్ రాకపోయినా కూడా పార్టీ కోసం కూటమి కోసం సప్పుడేక్కున్నారు వీళ్ళిద్దరు. అట్లనే దేవినేని ఉమా, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని కూడా ఇనబడుతున్నాయి. గాని ఎవలకిచ్చినా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఇట్లా అయితదో లేదో అట్లా 3 వారాల లోపట్నే మళ్ళీ ఎలక్షన్ల గెలిచి ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం పెట్టుకునే బంపర్ ఆఫర్ బాబు సార్కు దొరికింది. ఉంటే అనావృష్టి లేకపోతే అతివృష్టి అన్నట్టే అయింది కదా బాబు సార్ కథ అని నవ్వుకుంటున్నారు ఈ ముచ్చటెరకైన ఏపీ పబ్లిక్. విడుదల రజనక్క ఈ పేరినంగానే మొదలు యాదొచ్చేది నేను మీరు పెట్టిన మొక్కన్ సార్ అనే డైలాగే యాదత్తది. గా సైబర్ మొక్క ఆటెన్కాల బాబు సార్కు షాక్ ఇచ్చి పంకపాటిల షేరికై బాబు సార్ మీదకే మస్తు మలకల ఫైర్ అయింది. అయితే గీతాప కూటమి గాలిలో ఓడిపోయింది. ఇక మరి ఓడిపోయిన పార్టీల నాకేం పని అని అనుకుంటుందో ఏందో గాని జగనన్నకు షాక్ ఇవ్వబోతున్నదట రజనక్క. బెల్లం సుట్రంగా ఈగల్ వాల్నట్టే జగనన్న సుట్టు వాలిర్రు. గప్పుడు పంకపాటి అధికారంలో ఉన్నప్పుడు పంకపాటి లీడర్లు, ఇప్పుడు అధికారంలో లేకపోయే వరకు గప్పుడు జగనన్నే మా ధైర్యం అని చెప్పినోళ్ళు కూడా జగనన్న తోటి ఉంటే అసలు రాజకీయ జీవితం ఉంటదో లేదో అని భయపడుతున్నారట. దాంట్లో ముందున్నదట మాజీ మంత్రి విడుదల రజనక్క. ఈ పదవులు హోదాలు జగనన్న పెట్టిన భిక్ష అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టుకుంటా మొన్నటిదాకా కన్నీళ్లు పెట్టుకున్న రజనక్క ఇప్పుడేమో పంకపాటిల్నే
ఉంటే అచ్చేతాప ఎలక్షన్ల మళ్ళా ఓడిపోవుడే అయితదని దగ్గరోళ్ళ దగ్గర కండ్ల నీళ్లు తీసుకుంటా బాధపడుతున్నదట. చిలకలూరిపేట టికెట్ కాకుండా గుంటూరు పశ్చిమ టికెట్ ఇచ్చి ఉత్త పున్నానికి ఓడగొట్టిండు జగనన్న అని లోపట మస్తుగా రందిపడుతున్నదట. చిలకలూరిపేట టికెట్ ఇచ్చినా కూడా గెలిచే పరిస్థితి లేకపోతుండే కూటమి జోరులా. ఇక అయిపోయింది, ఇప్పుడు ఏడితే ఏమొత్తదని పంకపాటి ఇడిచిపెట్టాలని ఆలోచనలు చేస్తున్నది రజనక్క అని మస్తుగా నడుస్తున్నాయి ముచ్చట్లు. ఇగో గీ ముచ్చట్లేరికయ్యే పంకపాటోళ్ళు ఫోన్ల మీద ఫోన్లు కొడుతున్నారట అక్కకు. కానీ అక్క ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఎవ్వలకు దొరకకుండా అజ్ఞాతంలున్నదట. అమెరికా పోయినట్టున్నదని అంటున్నారు కొందరు. ఇంకొన్నొద్దులనే ఏదైనా జాతీయ పార్టీల షేరికైతదని కూడా వినబడుతున్నాయి. కానీ చెయ్యి పార్టీకి షేకాండి ఇద్దామంటే షర్మిలక్క పరిస్థితే ఎటు కాకుండా అయింది గా పార్టీలకు పోయినాక. గందుకు గా తప్పు చెయ్యకుండా ఇప్పుడు ఏపీలో కూడా జోరు చూపెట్టిన పువ్వు పార్టీలకు పోతే మంచిగుంటది అనే ఆలోచనలు చేస్తున్నదట రజనక్క. ఏపీల పువ్వు పార్టీ బాబు సార్ తోటి దోస్తాన్లున్నది కాబట్టి గా పార్టీలకు కూడా కష్టమే అయితది. అంటే ఇప్పుడు అక్క పరిస్థితి నడిసంద్రంలో నావలెక్క తయారైంది అన్నట్టు. ఏమో రాజకీయాల శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు కాబట్టి అక్క ఏదో పార్టీల చేరికైతది కావచ్చు గాని అధికారం ఎవ్వలకు శాశ్వతం కాదు అనేది ఇప్పుడు పంకపార్టీ లీడర్లకు అర్థమైనట్టు ఎవ్వలకు అర్థం కాదు. ఇక మరి విడుదల రజనక్క నిజంగానే పంకపార్టీ నిడిచిపెట్టి జగనన్నకు షాక్ ఇచ్చి ఏరే పార్టీలకు పోతదో లేదో గాని గిసుంటి ముచ్చట్లయితే ముంగట ఇంకా షాన్నే అత్తయి పంకపార్టీ గురించి. అడ్రస్ లేని పోస్టును అధికారం లేని పార్టీని ఎవ్వలు ఇల్వ చెయ్యరు కదా మరి. ఈ తాప 400 సీట్లు గెలిచి మూడో తాప హ్యాట్రిక్ కొడతాం అని వందల మలకల చెప్పుకున్న పువ్వు పార్టీకి సెంట్రల్లో పెద్ద శాఖే ఇచ్చిర్రు. దేశ పబ్లిక్ 300 సీట్లు కూడా గెలవలే. అగో గదేగిప్పుడు పెద్ద కష్టాలు తెచ్చి పెడుతున్నది లోక్సభ స్పీకర్ పదవి కోసం. ఆ శాఖలకు ఈ శాఖలకు మంత్రులను ప్రకటించిర్రు కానీ లోక్సభకు స్పీకర్ ఇవ్వాలనేది అయితే గిప్పటిదాకా చెప్పలే. అయితే గా పదవి మీద ఇప్పుడు కొత్త ముచ్చట్లు వినబడుతున్నాయి. మరి గా ముచ్చట్లేదో పురాకర్చుకున్నదాం నడువురి. ఇప్పటిదాకా స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగానే అయింది గాని గీతాప గట్లయ్యేటట్టు లేదు. లోక్సభల ఎన్నికతోటే స్పీకర్ ఎవలనేది తేలేటట్టున్నది. స్పీకర్ పదవి మాకే కావాలని ఎన్డీఏ కూటమిలున్న సైకిల్ పార్టీ జేడీయూ పార్టీలు అడుగుతున్నాయి మోడీ సార్ను. కానీ ఏ పదవైనా సరే గాని ఆ ఒక్కటి అడక్కు అని అంటున్నాడట స్పీకర్ పదవి మీద. కావాలంటే డిప్యూటీ స్పీకర్ పదవి ఇత్తా అని అంటున్నాడట. గందుకోసం కూటమి లీడర్లతోటి మీటింగులు కూడా పెడుతున్నారు గాని గది ఎటూ దెగుతలేదు. ఇద్దరు దన్నుకుంటే మూడోనికి సందైందన్నట్టు ఈళ్ళు స్పీకర్ పదవి కోసం పంచాదులు పెట్టుకుంటుంటే నడుమిట్ల ఇండియా కూటమచ్చి కొత్త పుల్ల పెట్టింది. ఈ తాప స్పీకర్ పదవిని ఏకగ్రీవంగా కాకుండా పోటీ పెట్టాలనే ఆలోచనలు చేస్తున్నది ఇండియా కూటమి. ఎన్డీఏకు 293 సీట్లు, ఇండియా కూటమికి 233 సీట్లున్నాయి. స్పీకర్ పదవి పువ్వు పార్టీ తాన్నే ఉంచుకొని డిప్యూటీ స్పీకర్ పదవి సైకిల్ పార్టీకో జేడీయూకో ఇద్దామనుకున్నారట పువ్వు పార్టీ పెద్ద లీడర్లు. స్పీకర్ పదవి పువ్వు పార్టీ తాన్నే ఉంచుకుంటే డిప్యూటీ స్పీకర్ మాకియాలే అని అంటున్నది విపక్ష ఇండియా కూటమి. లేకపోతే స్పీకర్ పదవికి పోటీ పెట్టాల్సిందే అని మంకు పట్టు పడుతున్నారు. మరిగా కొసకేటైతదో ఎవలకు స్పీకర్ పదవత్తదో గాని ఈ నెల 24వ తారీఖు సందైతే లోక్సభ మీటింగులు ఉన్నాయి. అంటే ఇంకో 5 ఒద్దుల గీ పంచాదంతా ఒడుతుందో లేదో చూడాలి. కానీ 400 గెలిచి రికార్డు క్రియేట్ చేద్దాం అని మాట్లాడిన పువ్వు పాటోళ్ళు స్పీకర్ పదవి కోసం మిత్రపక్షాలనే కాకుండా విపక్షాలను కూడా బతిలాడుకునే పరిస్థితి వచ్చే. మరి గట్లనే ఉంటది ప్రజాస్వామ్యంలా ఓటు మైమా మజాకా. ఆ పబ్లిక్ ఇంకొన్ని ముచ్చట్లున్నాయి, అవి చెప్పుకునే దానికంటే ముందుగల ఇక మా ముసలిమోతేవారు ఏం చేస్తున్నాడో ఇవాళ అరుచుకుని వద్దాం పండ్రి. ఓ తాత ఏందయ్యాల్టి సంగతి? అల్లా అరే శంకరి ఏదిరా నీ జాడా? అరే పొద్దడి సంది 2 నిమిషాలలో వస్తానా 10 నిమిషాలలో వస్తానా అని పొంకరాలు కొట్టుకుంటా ఆనే ఉంటాను. అవురా నీ అల్కదా నువ్వు అసలు వస్తావా రావా అదన్నా చెప్పు. నేను ఏదన్నా ఒక బస్సు సీటు దొరకబట్టుకొని పోతా. అరే ఏందిరా నీ కథ నీ సంగతి? ఇక రావైతివి అగ రావైతివి. అగో ఎక్కడికే తాత? చేయి సంచి లేదో చదువుకొని బయలుతున్నావు ఎటు ఎందుకు? అరే అరే శంకర్ గారు నీకు కొద్దిగా బుద్ధి ఉన్నదారా? నిన్న మాపడదామన్నా మనం ఎడిపోదామని చెప్పిర్రా నీకు? వాళ్ళ ఏడికి అనేది కదా ఇగిరితనవరని వాళ్ళు కదా కొని. అరే బాబు పోయి చూసి రాకుంటే మనం పోయి చూసి రావద్దారా? బతుకమ్మ పండుగలప్పుడు మన చెల్లె ఎంత ముద్దుగా ఎగిరేది ఎంత ముద్దుగా దునికేదిరా. అసలు చెల్లెలను మనం పోయి చూసి రాకుంటే ఎంత నాదాన అవుతుందిరా. లోకం మీద మస్తు మంది పోయి పలకరిచ్చేస్తాను కాదురా. నువ్వు రా జల్లి రా అని. ఏంది
అబ్బా గి ముసలోనికి తలకాయ తిక్క బగ్గుంటది. గాలి కొయ్యే కంపలన్నీ గోషికి తలిగించుకుంటా అంటాడు. ఎవల బాపో చూసి రాలేదట, గీనే పోయి గే చెల్లెనో చూసొస్తాడట. ఓ తాత జర నీకు పుణ్యం ఉంటది, ఇంతకు నువ్వు ఏ చెల్లెని చూసేటందుకు పోతున్నావో గది చెప్పే. అరే ఎవరు వారి ఏగో నీతో సోది పెట్టే అంత టైం లేదు, పొద్దుపోతాను నువ్వు అయితే జల్లి రారా. అరే నాకు ఇక్కడ ఒకటి అలకదక్కువది అప్పటి నుంచి మొత్తుకుంటాను, నేను దాని సంగతి ఏందో అరుచుకోవాలి. నువ్వైతే జల్లిరా, ఫోన్ కత్తిరిరా బతుకురావని. ఏంది నీ సంగతి ఏంది చెప్పు. నాకేం కావాలనా? చేసే కోళ్ళు విడిచిపెట్టి షై సంచిలో బట్టలు సదురుకొని ఏ ఊరికి పోతున్నావు చెప్పు. గా మన కల్వకుంట్ల కవితక్క దగ్గరికి పోదామని చూస్తాను. ఆమె తీహార్ జైల్లో పడ్డ కానించాలి మస్తు మంది పెద్ద పెద్ద లీడర్లు అందరు పోయి కలిసి రాబట్టే. అందరు పోయి కలిసి వస్తారు కానీ వాళ్ళ బాపు కేసీఆర్ సార్ మాత్రం పోయి కలిసి వస్తలేడే. సరే ఆయన ఏదో కోపం మీద పోయి కలిసి వస్తలేడు కావచ్చు కానీ, అయ్యో నేను పెద్ద మనిషిని, అన్ని ముచ్చట్లు తెలిసినోడిని, నేను పోయి కలిసి రాకుంటే ఆమె ఏమనుకుంటుంది చెప్పు. అందుకే తీహార్ జైలుకు పోయి మేడంను కలిసి సరే మంచి చెడ్డలు అరుచుకొని వద్దామని పోతాను. కానీ వీడు ఇంకా వస్తలేడు కదా అల్కదాక్కోడు. సరే పోతే పోదు గాని కారు పార్టీలు ఉన్న పెద్ద పెద్ద లీడర్లు అందరు పోయి తీహార్ జైలు ఉన్న కవితక్కను మందలిచ్చత్తా అంటే వాళ్ళ నాయన కేసీఆర్ సార్ ఎందుకు పోతలేడంటవే మరి? ఎట్లా పోతాడు చెప్పు. కడిగిన ముత్యమాసంటి నా బిడ్డను తీసుకుపోయి బుచ్చతార్థంగా జైలు వేసిర్రు అని పుచ్చడు దుఃఖాన్ని పంచి కింద దిగబెట్టుకుంటాడు ఎరికేనా కేసీఆర్ సార్. అట్లనే జైల్లో ఉన్న కవితక్కను చూసి కేసీఆర్ సార్ తట్టుకుంటాడా? వాళ్ళ బాపుని చూసి కవితక్క తట్టుకుంటుందా? ఇదంతా ఎందుకు అని కేసీఆర్ సార్ పోతలేనట్టున్నాడు. అవు అవు నువ్వన్నది కూడా కరెక్టే గాని జనాలందరూ ఏరే తిరిగి అనుకుంటున్నారే మరి. నీ జనాలు ఎవరిని చక్కగా ఓర్చిన జనాలే ఈ అడ్డమైన జనాలు. మంచిగున్నా వాళ్ళ కళ్ళలో నిప్పులు పోసుకుంటారు, చెడిపోయినా వాళ్ళ కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. ఎవరైనా ఏదో తీరుగా మాట్లాడుతూనే ఉంటారు. గవాళ్ళ మాటలు పట్టించుకుంటారా చెప్పు. నరం లేని నాలుక 4 తీర్ల మాట్లాడుతూనే ఉంటుంది. అవన్నీ మేము లెక్కే చేయము. ఏమోనే కానీ కన్నబిడ్డ జైలు ఉన్నప్పుడు తండ్రిగా కేసీఆర్ సార్ పోయి నీకేం కాదు బిడ్డ, న్యాయం మన దిక్కే ఉన్నది, నువ్వు ధైర్యంగా ఉండు, మేమందరం లేవా అని కేసీఆర్ సార్ ధైర్యం చెప్పి రావాల్సి ఉండే కదా. అరే మా కేసీఆర్ సార్ పోకుంటేందే మేము అందరం లేవా? మేము అందరం పోయి ధైర్యం చెప్పేస్తలేమా? అరే ఇప్పటికే మా కారు పాచి ఊరగ పడ్డదిరా నాయన అని మా కేసీఆర్ సారు పుచ్చడి రంజితోటి సగం అయితే అంటే అడ్డమైన మాటలు మాట్లాడతా. మీ నోళ్ళ కంపగొట్ట, మీ కండల కంపగొట్ట, మీ నావు నరక, మీ తల పండు బలగా మా పాపం తలుగుతుంది. మీరు నాశనం అయిపోతారు. మీకు తలుగుతుంది, వాళ్ళకు కూడా తలుగుతుంది. వాళ్ళకి అసలు తలుగుతుంది కాదు, ఆల్రెడీ తలుగుతుంది, నాశనం అవుతారు. అగో మళ్ళా వాళ్ళెవలు, వాళ్ళకి మీ ఏడుపు తలుగుడేంది? ఎవరో తెలియదా నీకు? కడిగిన ముత్యమాసంచి మా కవితక్కను జైల్లో వేసింది ఎవరో తెలియదా నీకు? మా కారు పాచి ఓటమికి కారణం ఎవరో కూడా తెలియదా నీకు? ఎందుకే అని నంగనాచి కథలు పడతా అంటావు? అన్ని తెలిసి కూడా మళ్ళీ నేల ముచ్చేసాలు ఎత్తరం తీకుని. అవ్వ తోడే తాత, వాళ్ళెవలో నాకు తెలియదు, నువ్వే చెప్పే జర పుణ్యం ఉంటది నీకు. ఇంకెవలే పువ్వు పాచోళ్ళు. అటు 3 సార్లు లగో అంచనేనా, ఇటు ఈడోళ్ళు వచ్చి కవితక్కని తీసుకుపోయి తీఆర్ జైలు వేసిర్రు. మరి మీ ఏడుపు వాళ్ళకేం తలిగిందే? మొదలైన ఆట వాళ్ళ పువ్వు పాచ కూడా పొగ సూరక పువ్వు రిక్కలు ఊసిపోయే కథ అవుతున్నదట. గత్తనే తలుగుతుంది మా కారు పాచి ఉసురు, గత్తనే తలుగుతుంది మా కారు పాచి ఏడుపు వాళ్ళకు. ఓ నీ అవ్వ, ఆడపిల్ల శాపించినట్టు శాపించిన కాడికి చాలు గాని ఇంతకు వాళ్ళ పార్టీలు అవుతున్న పంచాదులేందో చెప్పరా, అదే మేము కూడా తెలుసుకుంటాం. అన్ని ముచ్చట్లు నాతోటే చెప్పించుకుంటుంటావా? కడుపుల సల్ల గదులకుంటా వేసి రూమ్ లో కూర్చొని రాసిచ్చిన వార్తలు చదువుకుంటా బ్రేకింగ్ వార్త ఇప్పుడే అందింది, పువ్వు పాచిలో లుకలుకలు, ఈ విషయాన్ని తెలిపిన రాముల తాత అని అంటావా? అయితే నాకేమవుతుంది? అయితే పువ్వు పాచిలో ఉన్న ఓ 2 లీడర్లు ఎవరు, వాళ్ళకు మంత్రి పదవులు వచ్చినాయి చూడు. బండి సంజయ్ సార్కును కిషన్ రెడ్డి సార్కు గట్టిగా సన్మానం చేయాలని పువ్వు పార్టీ కార్యకర్తలు నిర్ణయించుకున్నారట. అగో వాళ్ళిద్దరు గొప్పతనం ఏంది? ఎంపీగా మేము అందరం గెలవలేదా? మాకు అసలు పువ్వు పార్టీలో ఇలువే లేదా? మాకెందుకు చేయరు సన్మానం అని కడవ ఎంపీ లీడర్లు అందరు కూడా ఫీల్ అవుతారు రాటినే. అవును నిజమే కాదే మరి. గా ఈటెల రాజేందర్ సార్ అయితే దగ్గర 3 లక్షల మెజార్టీతో గెలిచిండు. అట్లాని కడమ లీడర్లు కూడా తక్కువేం కాకుండా గెలిచిండ్లు. వాళ్ళందరినీ ఎందుకు సన్మానించద్దు చెప్పు అంటే అట్లా సన్మానించాలని కార్యకర్తలకు అనిపించద్దా? లీడర్లే మమ్మల్ని సన్మానించుర్రి అని వాళ్ళని పిలుచుకొని సన్మానం చేయించుకుంటారా? అంటే ఎట్లనో ఓ తీరుగా మీ కారు పార్టీ ఏడుపు దాకే వాళ్ళ పార్టీల గీసుంటి లొల్లులు పంచాదులు అవుతున్నాయి అని అంటావు, అంతేనా? మరి లేకపోతే బంగారం అసలు మా కారు పార్టీని ఏడ్చి నేలకు పట్టించిరి.
కడిగిన ముత్యం అసలు మా కవితక్కని తీసుకుపోయి తీఆర్ జైలు వేసిరి. అందుకే మా కేసీఆర్ సారు కాలు జారి ఇంత పడితే తొంచి ఇరిగే. ఇవన్నీ పాపాలు వచ్చిన పోతాయా చెప్పు? మా పాపం ఏమైంది ముచ్చటని అంటే వేదిరా అలకదా కూడా కూటరేదిరా వచ్చిన ఊపుకుంటాను. పెట్రోల్ లేదే ఓ బతుకుల కచ్చే నిన్న మాపడదామనే పెట్రోల్ పోసుకుంటాను 500 రూపాయలు పట్టుకొని పోయినావు కాదురా. కూటర్లో పోతే పెట్రోల్ బదులు నీ బొత్తలు నింపుకున్నావు. నీ బొత్తలు బాగా పోసుకున్నావు. మళ్ళీ ఇంకిరిస్తాను నీ బతుకుల మనకి వచ్చే పని అడుగు. కూటర్ పట్టుకొని రాక మళ్ళీ వచ్చిన వస్తాను. ఓ పిల్ల నీ వార్తలు నువ్వు చదువుకోవే మేము పోతాను పారాయించడం ఇంకా తిప్పుతాను కూటర్ పోలే. అదుల్లా మా ముసలోని ముచ్చట. లిక్కర్ కేసులు అరెస్ట్ అయి తీహార్ జైలున్న కవితక్కను అందరు పోయి కలుసుకున్నారు కానీ ఇప్పటిదాకా కేసీఆర్ సార్ పోయి కలిసి రాలే. పోతే జరంత కవితక్క కూడా ధైర్యంగా ఉంటుంది కదా. మరి బెయిల్ మీద బయటికి వస్తుందనో లేకపోతే లిక్కర్ కేసుల కవితక్క హస్తం ఏం లేదు కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తుంది అని అనుకోని గిట్లా పోతలేడో కేసీఆర్ సార్. కానీ జైలున్న కవితక్కను గల్వనీకి కేసీఆర్ సార్ ఎందుకు పోతలేడు అనే చర్చ అయితే బగ్గనే నడుస్తున్నది బయట. ఇక ప్రతిరోజు లెక్కనే ఇవాళ కూడా కొన్ని లిపుట్ ముచ్చట్లు 3 అటుకొచ్చేసినాం మీకోసం. మరి అవి కూడా చూసారు. ఇక బిందెలు బకెట్లు పట్టుకొని ట్యాంకర్ కాడ ఎగబడ్డ గీళ్ళని చూసి నీళ్ల కోసం కావచ్చని అనుకునేరు. కాదుల్లో నూనె కోసం. అసలు ముచ్చట ఏందంటే నెల్లూరుకేంచి హైదరాబాద్ పోతున్న గీ పామాయిల్ ట్యాంకర్ హైవే మీద బోర్ల పడ్డది. ఇక ఎంబటే గీ ముచ్చటెరకైన ఆడున్న పబ్లిక్ అందరూ బిందెలు బకెట్లు పట్టుకొని ట్యాంకర్ మీద ఎగబడ్డరు నూనె కోసం. నీ అవ్వ పోటీ వాడి మరి బిందెలు బకెట్లు నింపుకుంటున్నారు కదా. ఓ నెల నూనె ఖర్చు తప్పింది అని కొందరు, అప్పాలు చేసుకొని తినచ్చు అని కొందరు సంబురపడుకుంటా నూనె పట్టుకున్నారు. లారీ బోర్ల పడే ఏం చేద్దురో నాయన అని ఆళ్ళు బాధపడుతుంటే గీళ్ళేమో ట్యాంకర్లున్న నూనె కోసం తన్లాడబట్టిండ్రు. ఏం చేద్దాం రోజులు అట్లున్నాయి. మరి ఆపదలున్నోనికి సాయం చేయకున్నా మంచిదే గాని పుణ్యానికి వచ్చిందంటే ఫినాయిల్ ను కూడా ఇడిచిపెట్టని జమానాగిది. ఇక గిట్ల కాకపోతే ఎట్లుంటారు గాని సినిమాల కదా అంత అయిపోయినాక కొసకొచ్చినట్టే పోలీసోళ్ళు అంత అయిపోయినాక వచ్చి క్రేన్ తోని లారీని తీసి పక్కకు పెట్టిండ్రు. మరి నూనె పట్టుకపోయిన వాళ్ళంతా ఏం చేస్తున్నారో. ఇప్పుడున్న రాజకీయాల్లో ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునుడు, పథకాల పేర్లు మార్చుడు, మేం అధికారంలోకత్తే మీ సంగతి చెప్తామంటే మీ సంగతి చెప్తామని సవాళ్ళు ఇసురుకునే లొల్లులతోనే సరిపోతున్నది. గౌరవంగా రాజకీయాలు చేసేటోళ్ళు ఇప్పుడు దేశంలోనే గానత్తలేరు. కానీ ఒడిశా పాత సీఎం నవీన్ పట్నాయక్ సార్ను చూడుండ్రి. ఓడగొట్టిన లీడర్ను సుతం పాయిరంగా వల్కరించిండు. గీ నడుమైన ఎలక్షన్ల 2 జాగలకెంచి పోటీ చేసిండు నవీన్ పట్నాయక్ సారు. ఒక జాగలకెంచి ఓడిపోయి ఒక జాగలకెంచి గెలిచిండు. అయితే ప్రమాణ స్వీకారానికి అసెంబ్లీకి వచ్చిన నవీన్ పట్నాయక్ సారు ఆడున్న లీడర్లందరితోని మాట్లాడుకుంటూ పోతుంటే సార్ను ఓడిచ్చిన బీజేపీ ఎమ్మెల్యే లేచి నమస్కారం పెట్టి పరిచయం చేసుకున్నాడు. ఓహో మీరేనా నన్ను ఓడగొట్టింది, మీకు శుభాకాంక్షలు అని చెప్పే వరకు ఆడున్నోళ్ళందరూ మస్తు పరేషాన్ అయినరు. ఓడిచ్చినోళ్ల మీద పగలు పంతాలకు పోకుండా గెలిచిన లీడర్ను తారీఫ్ చేసిండంటే సార్ది గొప్ప మనసే. రాజకీయాలంటే గిట్లుండాలే. గిది చూసన్న తతిమా లీడర్లు మారితే మంచిగుంటది అని అనబట్టిండ్రు. నవీన్ పట్నాయక్ సారి చేసిన పనిని చూసిన కొందరు పబ్లిక్. ఇష్టమైన హీరోదో ఇష్టమైన లీడర్దో పుట్టినరోజుంటే వాళ్ళ పేరు మీద పండ్లు వంచుడో రక్తదానాలు అన్నదానాలు చేసుడో చేస్తుంటారు అభిమానం ఉన్నోళ్ళు. కానీ అందరు లెక్క చేస్తే మా గురించి ఎవరు మాట్లాడుకుంటారు? దాంట్లో ఏం సంబరం ఉంటది అనుకున్నారో ఏందో గాని ఇలా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్న పుట్టినరోజు అని ఢిల్లీలున్న పబ్లిక్ కు కూలర్లను వంచిపెట్టిండ్రు యూత్ కాంగ్రెస్ వాళ్ళు. ఢిల్లీలా 46 డిగ్రీల మీదనే ఎండలు దంచి కొడుతున్నాయి. ఆడ కొడుతున్న అడ్డగోలు ఎండలు వడగాళ్లకు 5 జీవిడితే చాలా మంది దావకండ్ల పాలైతున్నారట. గందుకే జనాలను ఎండల బాధకెంచి తప్పియనీకి గీ ఆలోచన చేసిండ్రట షెయ్యి పార్టీ లీడర్లు. అయినా ఢిల్లీలో తాగనీకే నీళ్లు దొరుకుతలేవంటే ఇప్పుడు గీ షెయ్యి పార్టీలు ఇచ్చిన కూలర్లేం పోయాలే, ఎట్లా వాడుకోవాలే అని ఆలోచనలు చేస్తున్నారట గీ కూలర్లు తీసుకున్న ఢిల్లీ పబ్లిక్. ఓర్ని ఇదేందయ్యో ఇది, ఏసుల సల్లగా పోవాల్సిన ప్యాసింజర్లందరూ చేతుల అట్టముక్కలు పట్టుకొని ఊపుకుంటున్నారేందని పరిశాన్ అవుతున్నారా? అసలు ముచ్చటేందంటే ఢిల్లీకెంచి దర్భంగకు పోతున్న గీ స్పైస్ జెట్ విమానంలా ఏసీలను బంద్ పెట్టిండ్రట. మరి విమానం ఎగరే ముంగట ఏసీలు ఆన్ చేస్తే కరెంటు బొక్క అనుకున్నారో లేకపోతే ఏందో గాని గంట సేపటిదాకా ఏసీలు ఆనే చెయ్యలేదట. గందుకే ఉడకపోతకు వశంగాక ప్యాసింజర్లందరూ దుస్తులు పుస్తకాలు అట్టముక్కలు గిట్లేవి దొరికితే వాటిని పట్టుకొని ఊపుకున్నారు.
ఇక ఇదంతా అందులో లెవెల్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టే వరకు మస్తు వైరల్ అవుతున్నది ముచ్చట. టికెట్లేమో వేలకు వేలు కమాయించేది ఎరికే గాని సౌలతులు చేసుడు తెలియదా? గిసొంటి సౌలతులున్న విమానంలో పోయే కంటే రోడ్డు మీద పోయే ఆర్టీసీ బస్సులో పోవుడే నయమని అనబట్టి ఇంకొందరు విమానాల పోయే పబ్లిక్. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే సామెతను మీరు విన్నారులా? అంటే డాక్టర్ ఆపరేషన్ చేస్తే అది సక్సెస్ అయింది కానీ పేషెంట్ మాత్రం జీవిడిచిండని అర్థం అన్నట్టు. చాలా సందర్భాల్లో చాలా మంది ఈ సామెతను వాడతారు కానీ పోను కొందరు డాక్టర్లు గా సామెతను నిజంగానే సార్థకం చేసేటట్టు ఉన్నారు. పోన్రి ఏంది ఏం అర్థం కాలేదా? అయితే ఈ వార్త చూడుర్రి, ముచ్చటేందో పురాగా మీకే ఎరుకైతుంది. ఒకప్పుడు వరుస పేపర్ లీక్లతోని తెలంగాణ విద్యాశాఖ ఎంత పేరు పోయిందో ఇప్పుడు ఇంకో పేపర్ లీకుతోని మన దేశం కూడా అంతటా మస్తు పేరు పోతుందుల్లో. ఎందుకంటే దేశం మొత్తంలో పెట్టే నీట్ పరీక్ష పేపర్ లీక్ అయింది. ఎంబీబీఎస్ డాక్టర్ కావాలంటే మొదలు గీ నీట్ ఎంట్రన్స్ పరీక్ష రాయాలి. ఈ ఏడాది దేశం మొత్తం మీద 24 లక్షల మంది గీ పరీక్షను రాసిర్రు. లెక్కకైతే ఎప్పటికీ 720 మార్కులకు 720 మార్కులు ఇద్దరికో ముగ్గురుకో అత్తయ్యట. కానీ ఈ తాప 67 మందికి వచ్చే వరకు ఖచ్చితంగా పేపర్ లీక్ అయింది అని అందరికి అనుమానం వచ్చింది. మొదటి ర్యాంకులు వచ్చినోళ్ళ దాంట్లో చాలా మంది ఒకటే సెంటర్ల పరీక్ష రాసినోళ్ళట. ఇక కష్టపడి చదివి నీట్ పరీక్ష రాసినోళ్ళంతా లొల్లులు ధర్నాలు చేసే వరకు పోలీసోళ్ళు పరీక్ష రాసినోళ్లను కొందరిని విచారణ చేస్తే పేపర్ లీక్ అయిన ముచ్చట నిజమేనని తేలింది. 30 లక్షలకు ఒక్కో పేపర్ అమ్ముకున్నారట కొందరు. ఇక పరీక్షను రద్దు చేసి మళ్ళా పెట్టాలని అందరూ లొల్లులు ధర్నాలు చేస్తుండే వరకు ఇక ఈ ముచ్చట మీద సుప్రీంకోర్టు అటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకు నోటీసులు ఇచ్చింది. కానీ కౌన్సిలింగ్ ప్రక్రియ ఆపేదే లేదని చెప్పింది. ప్రతిపక్ష పోలు కూడా కేంద్రం నీట్ ను చీట్ చేసిందని దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక రాహుల్ సారు, ప్రియాంక మేడం ఇయాల నీట్ అభ్యర్థులను కలిసిర్రు. ఆయన కొట్లాడే జాగల కొట్లాడాలే గాని ఎన్నో పోయి కొట్లాడినట్టు సుప్రీంకోర్టు నీట్ కౌన్సిలింగ్ ను ఆపేదే లేదని చెప్పింది. మరి మీరు స్టూడెంట్స్ దగ్గరకు పోయి ఏం చేస్తారు? ఏమన్నా కొట్లాడేది ఉంటే సుప్రీంకోర్టుతోని కొట్లాడి గా కౌన్సిలింగ్ నాపుండ్రి అని చెయ్యి పాటోలకు సురుకులు పెడుతున్నారు కొందరు. నీటుగా ఉండాల్సిన నీట్ పేపర్ లీక్ అయి నాటుగా తయారైందని సోషల్ మీడియాలో మనిషి కొద్ది కరుచుకుంటున్నారు. వైద్యో నారాయణో హరి అని అంటారు. అంటే వైద్యం చేసేటోళ్ళు దేవుళ్లతోని సమానం అని. కానీ గీ తీరుగా దొంగతోవల పేపర్ లీక్లతోని కొందరు డాక్టర్లై దేవుళ్ళు కాదు పేషెంట్ల పాలిట ఎముళ్ళైతున్నారు. లీక్లతోని ర్యాంకులు తెచ్చుకున్నోళ్ళు డాక్టర్లైతే పేషెంట్ల ప్రాణాలు పోతాయి. లీక్లతోని ర్యాంకులు తెచ్చుకున్నోళ్ళు ఇంజనీర్లైతే కట్టిన బంగ్లాలు కూల్తాయి. లీక్లతోని ర్యాంకులు కొట్టినోళ్ళు జడ్జిలైతే న్యాయం కూడా అన్యాయం అవుతుంది. మన దేశంలో అర్హత ఉన్నోళ్ళ కంటే అడ్డదారుల పోయేటోళ్ళకే పైసలు ఇచ్చినోళ్ళకే ఇయాల రేపు పెద్ద పెద్ద కొలువులు వస్తాయి. ఈ పరిస్థితి ఎన్నడు మారుతుందో గాని ఏం లీకులో ఏం చదువులో పోన్రి. ఓ దిక్కు పిలగాండ్లను మంచి చదువులు చదివిపియాలంటే బడులల్లా లక్షల ఫీజులు. పోని కొందరు కష్టపడి చదివి పరీక్షలు రాసి కలెక్టరో డాక్టరో ఇంజనీరో కావాలనుకుంటే ఇట్లా పేపర్ లీకులు. విద్య లేని వాడు వింత పశువు అని అంటారు గాని విద్యను వ్యాపారం చేసి అమ్ముకునేటోళ్లను పేపర్ లీకులు చేసేటోళ్లను ఏమనల్లో మీరే చెప్పుండ్రిగా. పబ్లిక్ ఇప్పుడు చెప్పుకోబోయే వార్త ఏంటంటే, ఒక్క నిమిషముల్లా. హలో, ఏంటిది? నాకు ఆసరా పింఛన్ ఇప్పిస్తావా? నీకు 3000 ఫోన్పే చెయ్యన్నా. ఏవడ్రా నువ్వు? నాకు 30 ఏండ్లు కూడా నిండలే, నాకు ఆసరా పింఛన్ ఎట్లత్తదిరా? ఏంది నెత్తికి తెల్ల రంగు వేసుకోవన్నా? అరే నువ్వు ముందు అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు. పెట్టేసిండు బద్మాషిగాడు. పబ్లిక్ చూసిండ్రు కదా, పింఛన్లు ఇప్పిస్తామని పథకాల పైసలు అకౌంట్లు వేపిస్తామని గిట్లనే కొందరు మోసగాళ్ళు ఊళ్ళ పొంటి తిరుగుతున్నారట. జర పైలముల్లో ఎలక్షన్లప్పుడు చెయ్యి పార్టీ సర్కారోళ్ళు ఇచ్చిన ఆసరా హామీ మోసగాళ్లకు ఆసరా అవుతుంది పోన్రి. తెలంగాణలో చెయ్యి పార్టోళ్ళు గెలుసుడుతోనే ఆసరా పింఛన్ను 4000కు పెంచుతామన్నారు కదా. కానీ 6 నెలలు గడిచినా ఇంకా గా ముచ్చట సప్పుడు చేస్తలేరు. ఒగో తాన ఉన్న పింఛన్లు కూడా ఇచ్చుడు ఆలస్యమైతున్నాయి. అగో గదే ఇప్పుడు మోసగాళ్లకు లాభమైతుంది. ఇగో సిద్దిపేట జిల్లాలుండే గీ పోచవ్వకు ఏం మోసం జరిగిందో ఆమెనే చెప్తున్నది నుండ్రి. అవ్వా చెప్పిగా. పింఛన్ వస్తుందా అంటే వస్తుంది కానీ ఈ నెల నేను పర్లేదన్న. ఈ నెల పడకుంటే ఇప్పుడు పడ్డాయి ఆంధ్ర బ్యాంకులో 3000, నీకు 4000 ఇప్పిస్తా, నువ్వు 2000 ఇయ్యి నాకు, నీకు 4000 ఇప్పిస్తా అన్నాడు. ఇప్పిస్తా అంటే మరి ఇవి ఎందుకు ఇస్తా అని నేనన్నా. అంటే ఇవి ఇవ్వాలి, ఇస్తేనే అవి అని లేచి అవి ఇవి తెస్తా అని అన్నాడు. నేను ఇట్లాంటిగా మొత్తం మందికి ఇప్పిస్తున్నా, ఇప్పుడే వచ్చిన ఆడికెళ్ళి అన్నాడు. నేను అట్లనే వచ్చిన సారిగా వెనుక ముందాలు వచ్చిండు, నేను వెనుకొచ్చిన 500 ఇద్దాం, ఇవి అట్లా కాదు అంటుండు. అయితే 2000, 500, 2500 చేతిలో పెట్టగానే దడ నడిచిండు.
అడితే ఇట్లా మారుతాడేమో అనుకుంటే ఇట్లా మరలే గడ సంధి లేదా సారు ఆ సంధిలోకి వెళ్ళి మర్రిండు మరి నన్ను గడ కాగితం రాపిసుకురాపో తెల్లకారు కాడ అన్నాడు గాడ నువ్వు లేని ఎవరు రాసిస్తారు సార్ అని అంటే కూడా ఆడికి కొమ్మన్నాడు కొమ్మంటే నేను 2 అడుగులు ఏనేలే అవతల వాడు. ఇన్నారు కదా, ఇద్దరు బద్మాష్ గాళ్ళొచ్చి ఆఫీసర్లమని చెప్పి అవ్వకు 4000 పింఛన్ ఇప్పిస్తానని 2500 తీసుకొని అవతల పడ్డారట. ఆయన ఎవలో వచ్చి పింఛన్ ఇప్పిస్తా అంటే నువ్వు గట్లెట్లా నమ్మినవవ్వా? అయితే కావచ్చు పల్లె కదా మరి ఇప్పిస్తాడో ఏమో అనుకున్నా నేను ఇచ్చేదాన్నే కాదు ఎట్లా ఇచ్చిండో నాకు అర్థమైతలేదు. మళ్ళా గీ అవ్వ ఒక మాజీ ఎమ్మెల్సీ ఇంట్లో పనిచేస్తుందట. ఆ మోసగాళ్ళు వచ్చినప్పుడు సార్ ఇంట్లో లేడట. గీ ముచ్చట మీద గాయన ఏమన్నాడు ఈనుండ్రి. ఎవరికి కూడా నమ్మొద్దు. ఆఫీసర్ దగ్గర పోవాలి, తహసీల్దార్ దగ్గర పోవాలి, లేకపోతే మున్సిపల్ కమిషనర్ దగ్గర పోవాలి, లేకపోతే సంబంధించినటువంటి స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో సర్పంచ్లే కానీ లేకపోతే కౌన్సిలర్లే కానీ వాళ్ళని నమ్మాలి. వాళ్ళ దగ్గర పోయి పెన్షన్ కానీ లేకపోతే ఇంకా ఏమైనా పని ఉంటే వాళ్ళకి నమ్మాలి. కానీ రోడ్ల పోవటోళ్లకు ఇట్లా పైసలు ఇచ్చుకుంటా పోతా ఉంటే మోసగాళ్ళు వచ్చారు. కాబట్టి మీరు చెప్పింది కరెక్టే గాని సర్కారోళ్ళు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే గిసుంటి మోసగాళ్లకు సందు దొరకదు కదా సారు. పింఛన్లు ఆలస్యం కాకుండా పెంచుతామన్న పింఛన్లను జల్దిన పెంచి అర్హులైన వాళ్ళందరికీ వేస్తే గిసుంటి తిప్పలు జరిగాయి అని అంటుండ్రు కొందరు. అది కూడా కరెక్టే కదా. చూసిండ్రు కదా పబ్లిక్, ఎవడో వచ్చి ఏదో చెప్తే గుడ్డిగా నమ్మి పైసలు ఇచ్చారు సుమా. గీ అవ్వలెక్కనే మీరు కూడా మోసపోతారు మరి. జగనన్ననేమో ఏపీ రాజధాని వైజాగ్ అని అన్నాడు. చంద్రబాబు సారేమో ఏపీకి అమరావతి రాజధాని అని అంటున్నాడు. జగనన్ననేమో అన్నా క్యాంటీన్లు అద్దన్నాడు. చంద్రబాబు సారు సీఎం అయినాక అన్నా క్యాంటీన్లే ముద్దని అంటున్నాడు. ఇట్లా చాలా ముచ్చట్లల్లా ఒకరు అవునంటే ఇంకొకరు కాదన్నారు, ఒకరు కాదంటే ఇంకొకరు అవునన్నారు. అన్ని ముచ్చట్లల్లా ఒకరికొకరు ఆపోజిట్ గుండెటోళ్లే. ఒక్క ముచ్చట్లనైతే అటు చంద్రబాబు సారు ఇటు జగనన్న ఒక్క తీరే ఉన్నారట. మరి గదేందో మీరే చూడుర్రి. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి బాగలేనప్పుడు విలువలు మాట్లాడొద్దని అల్లు అర్జున్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. అగో గట్లనే ఉన్నది ఇటు చంద్రబాబు సారు అటు జగనన్నను చూస్తుంటే. ఇంతకు ఏ ముచ్చట్ల అంటారా? ఇంకే ముచ్చట్ల ఈవీఎంల ట్యాంపరింగ్ ముచ్చట్ల. 2019లో సైకిల్ పార్టీ ఓడిపోయినప్పుడు చంద్రబాబు సారు ఏమన్నాడో మీరే ఇనుండ్రి. సింగపూర్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. ఈవీఎంలు అనేటివి ఒక మెషిన్ కో ఒక కంప్యూటర్ ఆపరేటర్ కో దేశ భవిష్యత్తు మేము అప్పచెప్పాం. ఎప్పుడైనా మ్యానిపులేట్ జరిగే ఆడు కూడా టెక్నాలజీ బ్రహ్మాండంగా అడాప్ట్ చేసుకున్నారు. అడాప్షన్ ఆఫ్ టెక్నాలజీ ఈజ్ వన్ యాంగిల్, బట్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ట్రాన్స్పరెంట్ గా చేయడం ఇంకొక యాంగిల్. నేను ఇప్పటికి కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయిన దేశాల్లో కూడా ఈవీఎంలు లేదు. అదన్నట్టు పేరు పోయిన దేశాలల్లో కూడా ఎలక్షన్లప్పుడు ఈవీఎంలను వాడరు. మేము ఓడిపోయినామంటే ఈవీఎంలలో ఏదో గోల్మాల్ జరిగిందని 2019లో చంద్రబాబు సార్ అన్నాడు. ఇక ఇప్పుడు 2024లో జగనన్న కూడా ఎక్స్ల పోస్టులు పెట్టుకుంటా గదే అంటున్నాడు. తాను గెలిస్తే ఏమో అన్ని బాగున్నట్టే, తాను ఓడిపోతే మాత్రం ప్రజలు ఓటేయలేదు అనే మాట ఒప్పుకోకుండా ఈవీఎంల మీద నెపాన్ని నెట్టడం. ఈయన బుద్ధి ఈ 5 ఏళ్ళు చూస్తే ఈయన బుద్ధి అయ్యేది. ఇక వీళ్ళిద్దరి మాటలను చూసి కొందరు గిట్లా అంటున్నారు. సరిపోయారు ఇద్దరును. చూసిండ్రా, గెలిచినప్పుడు ఎవ్వరు సపోర్ట్ చెయ్యరు, ఓడిపోతే మాత్రం కారణాలు దేవులాడుకొని ఈవీఎంలల్లా గోల్మాల్ జరిగింది అని అంటారు. గిట్లుంటది చూడుండ్రి లీడర్లతోని. ఆ పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు మిగులున్నాయి. వాటిని చెప్పుకునేదానికంటే ముందుగల మా ముసల్మోత ఎవరు ఇవాళ ఏ మిగురం ముంగటేసుకున్నాడో చూద్దాం పాన్రి. ఓ తాత ఏందే సంగతి? అచ్చా నన్ను ఇడిచిపెట్టుర్రా అంచడం. అరే నన్ను కట్ చేసి ఏంద్రా మీ కథ? మరి నన్ను ఇడిచిపెట్టకపోయినా అనుకో కొడుకులారా, మరి మీ కొంకులన్నీ సాఫ్ చేస్తా. మరి అరే ఇడిచిపెట్టరా అంటే అట్లా చూస్తాను మీదరా. నా ముసల్దానికి చెప్పింది అనుకో, మరి అది తిట్టకు మురికి మాటలకు మరి తానం పోసుకోవాలి అనుకుంటారో. ఏంద్రా అట్లా చూస్తారు? ఏంది నేను ఇడిచిపెట్టుడా? పెద్ద మనుషులు వస్తాను నాకు. అగో ఏందే తాత నువ్వేం చేసినావని నిన్ను చెట్టు కట్టేసిండ్లే? ఓ బట్టి వస్గాలారా, పెద్ద మనిషిని కూడా చూడకుండా మా తాతని చెట్టు కట్టేసిండ్రేమ్రా. ఇడుగుర్రి మీ చేతులకు జట్టలు పుట్టా. ఏ తాతా, నీ మారాలను నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడ. మరి అర్థమైందా? అదే నువ్వు ఆగరాజా నడివిత ఖర్చు ఉప్పు రాలేదు అలక తక్కువ అయితే ఏంద్రా మరి నాకు ఈ కథ? నన్ను ఇడిచిపెట్టారా అంచడా? ఆగు, ఇడిచిపెట్టు లేదు, పెద్ద మనుషులు రావాలి. ఆగు, అలక తక్కువ. నా దాంట్లో ఎప్పుడు నువ్వు కోసుకురాలేదా? ఏమో నన్ను బాగా కట్ చేసి అంటాను ఎవరా? అరే నన్ను గీ బుత్తంత దానికే పెద్ద దొంగ పేరు చేసి కట్ చేసినవేంద్రా? కత్తిపురి మరి ఇగో మరి మర్యాద ఉంటుంది. మరి మీరు ఏమనుకుంటారో? అరే నన్ను ఇప్పుడు రాంచడం అటోడు ఇటోడు పట్టుకొని ఏంద్రా మీ కథ?
మరి ఎవరు నువ్వు ఎలా ఉన్నావు అంటే అరే నాయనా ఇంతకి ఏం జరిగిందో ముచ్చట చెప్పురే జరా. ఇక 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 చూడు మీ తాత చేసిన ఉద్దారకం నా చేనులో ఎవ్వరు నేను చూసి దొంగతనం నింపుకోవచ్చు కట్టక. అరే కూర మందం ఒక 4 టమాటాలు కోసుకొచ్చుకునే ఇగో గిది నా తప్పు అయిపోయింది. ఇగో గుంజ గచ్చేసి చూడు నన్ను ఎంత దొంగ పాలు చేస్తాడో. ఇంకా ఊళ్ళో పెద్ద మనుషులకు చెప్పి రమ్మనంట. అది ఏంద్రా ఇది ఊళ్ళో నా ఇద్దరు ఉండలేకుండా ఇప్పరా ఇప్పుడు మరి ఇప్పుకున్నాను అనుకో కొడుకులారా మరి కొంకులు సాప్ అయితే ఇప్పుడు అరే అరవింద్ కలికాలం అన్నయ్య గారు. ఓ మీ అన్నాలానికి అగ్గి జలగ కదనే మా ముసలోడు ఏదో 4 టమాటాలు తెంపినందుకే గింత రాద్దాంతం చేస్తాను లానే. మీరు మా ముసలోని ఇంటెనక టమాటా చెట్లకు టమాటాలు తెంపినప్పుడు ఏమైంది మరి? అప్పుడు రేట్ అంటున్నా టమాటాలకు, ఇప్పుడు రేట్ అంటున్నది. అప్పుడు కుక్కలు లేకపోతే టమాటాలు కదా కూడా గాదాంతో కాదురా మాట్లాడేది. అప్పుడు రేట్ తక్కువ ఉంటే మాత్రం కూర కక్కెర రాలేదు అరే టమాటాలు. అప్పుడు రేట్ ఎంత ఉంచేది ఇప్పుడు రేట్ ఎంత ఉండేది రా. నా తోటలు తెంపినావా లేదా? అప్పుడు తెంపినా ఇప్పుడు తెంపినా కూర కాదా నీ అల్క తక్కువ మూసోడ మరి ఎక్కువ తక్కువ మరి మక్కులు సాపైతే మరి ఎవరి మక్కులు సాపు చేస్తావురా? ఎవరి మక్కులు సాపు చేస్తారా? నువ్వు విడిచిపెట్టరా నన్ను విడిచిపెట్టి మాట్లాడరా నువ్వు నీ అరవింద్ గారు మర్యాద ఉండదు మరి చెప్తాను నువ్వు విడిచిపెట్టు. ఏమయ్యా మీకు అసలు బుద్ధిందా? అరే నువ్వైనా ఎందుకే గంతగా మిచ్చుక చెడుతున్నావు ముసలోడా? ఆగరాదు నేను అడుగుతున్నా గాని. దేహే నువ్వేందా విని అడిగేది నీ ఆల్క నీ మరి నాకు మంచి కథ మరి మాటలు నువ్వు ఇక్కడ పీకో. నేను పెళ్ళం వచ్చామా తాత ఇలా కూర మందం 2 టమాటాలు ఇవ్వవా అని అని తెంపుకొని పోతుంది. వీడొచ్చామో ఇలా పోసుక తావుకు ఏం లేవే తాత ఓ 4-5 టమాటాలు ఇయ్య రాజా అని వీడు తెంపుకొని పోతాడు. ఈ పుండకోరాడు ఇవాళ నీ 2 టమాటాలు తెంపుకొని రాగానే నేను కానున్నాయినారా నేను అల్క తక్కువనైనా నేను దొంగనైనారా నన్ను కట్టేసి జానంతా లేనాడు కూడా మూరెడు ఎత్తుతాను ఎదురా. అరే నీ అక్క పోడా రే నువ్వు ఇప్పుడు రాయించాను ఇప్పుడు రా ఇప్పుడు మర్యాద ఉండదు మరి ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేయకరా. ఓ అన్న ముందుగల మా తాతయ్య కట్లిపుర్రి మాటలాటెనకాల గాని. అబ్బా అరే ఇలా టమాటాలకు 150 రూపాయల రేటు ఉన్నదని నన్ను కట్టేసి దొంగతనం దొంగ పేరు చేస్తావురా? నువ్వు నన్ను అడగకుంటా నా చేనుల కత్తి తెంపకపోయినప్పుడు ఏమైందిరా లేకిడోడా? అబ్బో అప్పుడెంత టమాటా రేటు ఇప్పుడు ఇదే రేటు అప్పుడు నువ్వు తెంపుకోవద్దు నన్ను. అయితే మరి ఇప్పుడు ఏం చేయాలంటావురా? మరి ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఇక నేను ఏం చేయాలి? కట్టు 1500 రూపాయలు పైమాలు కట్టు. ఏంటి 1500 రూపాయలు ఈ ముడికల టమాటాలకు దండగా కట్టాలరా? దండగా గిండుగా అన్నావు అనుకో పరివిన్ గారు నీ గుండు బలుగుతుంది చెప్తాను మరి. అమ్మరా ముసలోడా కట్లిపుడుతోనే పురి కట్టినా ఇప్పుడు నువ్వు నా గుండు బల కొడతావు నువ్వు. ఓ మీ కొట్లాట కొరి వెట్ట ముసలోడా ఆగే తాత జర ఆగు. నువ్వు పడుసోలతో ఏం గెలుతావే ఆగు. అదే పరివిన్గా నువ్వు అయితే రావా? నువ్వు నా టమాటాల నన్ను కొడతావారా? నువ్వు ఈ టమాటాల రేట్లు చల్లగుండా ఉన్నప్పుడు ఊట్ల పండుగ లేనప్పుడు లోట్ల పండుగ అయినట్టే అవుతున్నది. అరే ఈ అడ్డమైన టమాటాలు చేయవచ్చు. అరే ఈ బాడికావులతో తన్నులు తిన్నానే. నిన్ననేమో ఒక్క టమాటా ఎక్కువ కోసినందుకు ఆ ముసలి దాంతో తన్నులు తిన్నా. ఈ టమాటాలు పాడైపోను. ప్రతి ఏడాది కాలం వచ్చిందంటే ఇదే గోస అవుతుంది ఇదే లొల్లి అవుతుంది నాకు. అరే పరివిన్గా రారా చూసినారులా అన్ని కూరల టమాటా వేస్తాం కానీ ఇప్పుడు టమాటాను దలుచుకోవాలంటేనే బుగ్గులు పడుతున్నారట చాలా మంది. ఇప్పుడు కిస్మత్ అంటే టమాటా పంటేసిన వాళ్ళదే పోన్రి. మరి ఈ కూరగాయల ధరలు ఎప్పుడు దిగుతాయో మనకు కూరగాయల తిప్పలు ఎన్నడు తప్పుతాయో మరి. ఇంకా ఈ ముచ్చట్లే కాదు లిల్లీపుట్ ముచ్చట్లు కూడా పట్టుకొచ్చేసిన మరి అవి కూడా చూసారు. 2 రోజుల కిందనే పోలవరం ప్రాజెక్టును చూసొచ్చిన ఏపీ సీఎం చంద్రాల్ సారు ఇగియల్ల రాజధాని ప్రాంతమైన అమరావతి కోయిండు. అంతకు మొదలు వైసీపీ సర్కార్ కూల్చిన ప్రజావేదిక కాడికి పోయి ఆడున్న పరిస్థితులను అరుచుకున్నాడు. అటెన్కల ఉద్దండరాయనిపాలెం పోయిన చంద్రాల్ సారు ఇక అప్పట్ల రాజధాని నిర్మాణం కోసం ప్రధాని మోదీ సార్తోని శంకుబండ కార్యం చేపించిన జాగల మోకాళ్ళ మీద ఊసోని దండాలు పెట్టుకున్నాడు. ఇక శంకుబండకు కొబ్బరికాయను కొట్టి ఆడున్న మట్టికి పూజలు కూడా చేసిండు చంద్రాల్ సారు. అటెన్కల ఎమ్మెల్యేలు మంత్రులు ఆఫీసర్ల కోసం ఆడగట్టిన బిల్డింగ్లను సుతం పరిశీలించిండు ఏపీ సీఎం చంద్రాల్ సారు. ఏదో అభివృద్ధి చేస్తాడు కావచ్చని జగన్ కు పబ్లిక్ కు అధికారం అప్పచెప్తే రాష్ట్రాన్ని విధ్వంసం చేసి పోయిండు. ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టు అమరావతిని పట్టించుకోకుండా 3 రాజధానుల పేరు మీద జనాలను తిప్పలు పెట్టిండని జగన్ మీద బగ్గనే గరమైండు చంద్రాల్ సారు. అయినా విజనరీ ఉన్న లీడర్ నిడిచిపెట్టుకొని 5 ఏళ్లు బాధపడ్డారు ఏపీ పబ్లిక్ కు. ఇక ఇప్పుడు మల్లోపారి అధికారంలోకి వచ్చిన చంద్రాల్ సారు ఖచ్చితంగా అమరావతిని పోలవరాన్ని నిర్మించి ఏపీ ప్రజల కలలను నిజం చేస్తాడని అనవట్టిండ్రు చాలా మంది గిది చూసినోళ్ళు. చూడాలే మరి 5 ఏళ్లల్లా చంద్రాల్ సారు ఏపీని ఏ తీరుగా మారుతాడో.
నీట్ పేపర్ లీక్ పేరు మీద దేశంలో మస్తు రచ్చయితున్నది కదా. నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది జీవితాలు పేపర్ లీకేజ్ తో నీట్ గా ఉండాల్సింది పోయి నాటుగా తయారైనాయి. గిసొంటి లీకేజ్లతోని ర్యాంకులు తెచ్చుకొని డాక్టర్లైన వాళ్ళందరూ రేపు సమాజంలోకి పోతే పరిస్థితి ఎట్లుంటదో. ఆస్కార్ అవార్డు వచ్చిన నాటు పాట రూపంలా కారెడ్డమాడుతున్నారు కొందరు. వైట్ కోటు వేసుకొని సిరంజీలు గుచ్చినట్లు, స్టెథోస్కోప్ వేసుకొని సర్జరీకి దూకినట్లు, బ్లడ్ టెస్టు లేకుండా రగతమంతా లాగినట్టు, కడుపుల కత్తి మరిసిపోయి స్కానింగుల తేలినట్టు, ఆపరేషన్ సక్సెస్ అయ్యి పేషెంట్ వీకినట్టు. నా నీటు చూడు నా నీటు చూడు నా నీటు చూడు నీటు 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 అని నాటు పాటను పేరడి చేసిండ్రు. గిదైతే నిజమే కదా నుల్లా. ఏం చదవకుండా పరీక్ష పేపర్ల లీక్లతోని డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు అయినోళ్ళందరూ దేశాన్ని నాశనం చేసుడే తప్ప ఏం చెయ్యరు కదా. మరి దేశాన్ని నాశనం చేయాలంటే ఆటం బాంబులు, అణుబాంబులు అవసరం లేకుండా నాశీ రకం చదువు, లీకులతోని ర్యాంకులు కొట్టిన నాశీ రకం స్టూడెంట్స్ ఉంటే చాలని గరమైతున్నారు చాలా మంది. గి ముచ్చట ఎరకైనోళ్ళు. మేము అధికారంలోకి వచ్చిన ఎంబటే రుణమాఫీ చేస్తాం, మీరు మళ్ళా పోయి రుణాలు తీసుకోవచ్చు అని ఎలక్షన్ల ముంగట చెప్పిండు రేవంత్ అన్న. అధికారంలోకి వచ్చినాక గా ముచ్చట గట్టే పోయింది. అటెన్కాల రుణమాఫీ మీద మస్తుగానే ఛాలెంజ్లేనాయి. అయితే ఇప్పుడు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిండు సీఎం రేవంత్ అన్న. డిసెంబర్ 9వ తారీఖు 2023కు ముంగట తీసుకున్న రుణాలను మాఫీ చేస్తదట తెలంగాణ సర్కారు. 2 లక్షల పంట రుణాలను ఆగస్టు 15 లోపట ఖచ్చితంగా మాఫీ చేసే తీరుతాం అని మాట్లాడిన రేవంత్ అన్న ఇప్పుడుగా మాటను నిలబెట్టుకునే పనిలో పడ్డాడు. గది కూడా ఒక్కటే తాప మాఫీ చేస్తాడట. 40 లక్షల కోట్ల దాకా అవుతుంది కావచ్చు అంటున్నారుగా ఖర్చు. ఎట్లయినా ఎంత ఖర్చు అయినా ముందుగాల రుణమాఫీ చేయాల్సిందే అని నిర్ణయం తీసుకున్నారు ఇవాళ కేబినెట్ మీటింగ్ లా. డిసెంబర్ 12, 2018 తారీఖు నుంచి తీసుకున్న రుణాలు డిసెంబర్ 9, 2023 వరకు 5 సంవత్సరాల మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. వచ్చే నెల జులై కొసకు పనులు షురూ చేసి ఆగస్టు 15వ తారీఖు వరకు రుణమాఫీ పని ఒడగొడతారట. అయితే ఆగస్టు 15వ తారీఖు నాటి వరకు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని హరీష్ రావు సారు రుణమాఫీ చేసే తీరుతా అని రేవంత్ అన్న గప్పట్ల ఛాలెంజ్లు చేసుకున్నారు కదా. అగ్గో ఇప్పుడుగా మాటలు మస్తుగా వైరల్ అవుతున్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఏకకాలములో ఆగస్టు 15వ తేదీ నాడు ఈ 39,000 కోట్ల రుణమాఫీ నువ్వు చెయ్యకపోతే నీ పదవికి రాజీనామా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని నేను అడుగుతా ఉన్నా. నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, నీ రాజీనామా రెడీగా పెట్టుకో. మరి ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ అన్న రుణమాఫీ చేసేటట్టే ఉన్నాడు. ఇది పంతంతోటి చేస్తున్నాడో లేకపోతే పైసలుండి చేస్తున్నాడో రైతుల మీద పాయిరంతోటి చేస్తున్నాడో తెలియదు గాని హరీష్ రావు సార్ ఏం చేస్తాడో చూడాలి. ఎలక్షన్ల ముంగట ఎలక్షన్లు అయిపోయి రిజల్ట్ వచ్చినాకనే కాదు, ఇప్పుడు అసెంబ్లీ తొలిసూరి రోజు కూడా ఏపీ పాత సీఎం జగనన్నకు ట్రోలింగ్ తప్పలేదు. బాబు సారు, పవన్ సారు, లోకేష్ అన్ననో లేకపోతే కూటమి ఎమ్మెల్యేలో కాదు ట్రోలింగ్ చేసింది, జనాలే జగనన్నను ట్రోలింగ్ చేసిండ్రు. అసెంబ్లీకి వచ్చేటప్పుడు గా ముచ్చటతో పాటు ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ముచ్చట కూడా చూసిరాపోరు. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. వత్తేగిత్తే మళ్ళా ముఖ్యమంత్రిగానే వత్త తప్పితే ఈ అసెంబ్లీలో అడిగే వెట్ట అని 2.5 ఏళ్ల కింద శపథం చేసిన బాబు సారు ఇయాల ముఖ్యమంత్రిగా అడుగు పెట్టిండు అసెంబ్లీల. అసెంబ్లీ తంతల కాడ మొక్కి లోపటికి అడుగు పెట్టిండు సీఎం బాబు సారు. అసెంబ్లీ లోపట బాబు సారు, పవన్ సార్ అయితే మంచిగా నవ్వుకుంటా మాట్లాడుకున్నారు. కూటమి లీడర్ల సంబురం అయితే చిన్నగా లేదు. ఎవల ముఖాలు చూసినా చిరునవ్వులతో ఎలిగిపోయినాయి. నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది అని ప్లకార్డులు పట్టుకొని నిలబడ్డరు కూటమి ఎమ్మెల్యేలు. అటెన్కాల బాబు సారు, పవన్ సారు, మంత్రులు, జగనన్న ఇట్లా అందరితోటి ప్రమాణ స్వీకారం చేపించిండు ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి సారు. 21 ఎమ్మెల్యే సీట్లు పోటీ చేసి 21 గెలిచిండు జనసేనాని పవన్ సారు. మరి గిదేమిచ్చంత్రమో గాని 21వ తారీఖు నాడే 21 మంది ఎమ్మెల్యేలతోటి అసెంబ్లీలో అడుగుపెట్టిండు పవన్ సారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను, కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను, నారా లోకేష్ అనే నేను, వైఎస్ జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను,
సింహం సింగిల్ గత్తది వై నాట్ 175 అని మస్తుగా చెప్పుకున్న పులివెందుల పులి జగనన్న అసెంబ్లీ ముంగటి గేట్ కెంచి కాకుండా వెనక గేట్ కెంచి అచ్చుడే చాలా చిత్రం అనిపిస్తున్నది. ముంగటి గేట్ కెంచి అత్తే అమరావతి రైతులు అడ్డుకుంటారేమో అని ఇట్లా వెనక గేట్ కెంచి వచ్చిండట. కానీ పెనం మీదికెంచి పొయ్యిల పడ్డట్టే అయింది జగనన్న కథ. ముంగటికెంచి పోతే అమరావతి రైతులు అడ్డుకునేటోళ్ళో లేరో గాని వెనక గేట్ కెంచి ఓవుట్ల యూత్ పోరగాన్లు బగ్గనే ట్రోల్ చేసిండ్రు. జగన్ మామయ్య అని కారెడ్డలాడిర్రు. మరిగా పిలుపుకు మామూలు ఫ్యాన్స్ లేరాయే. ఇక గవన్నీ పక్కకు పెడితే ఇంకో 3 ఎమ్మెల్యేలు మిగిలిరట ప్రమాణ స్వీకారం చెయ్యనీకి. వాళ్ళు రేపు చేస్తారట. అట్లనే రేపే స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు సార్ను ఎన్నుకుంటారట. అయ్యన్న సారు తరపున నామినేషన్ కూడా ఇచ్చిర్రు కూటమి లీడర్లంతా కలిసి. ఇక చూడాలి మరి అయ్యన్న సారు అసెంబ్లీని ఎట్లా నడిపిస్తాడో. ఈ తాప ఎంత జోరుగుంటదో ఏపీ అసెంబ్లీ. గేట్లు తెరిచినామంటే వద్దన్న కూడా వచ్చేటట్టున్నారు కారు పార్టీకెంచి చెయ్యి పార్టీలకు అని గప్పట్ల సీఎం రేవంత్ అన్న మాట్లాడిన మాటలు చిన్నగా రచ్చ చెయ్యలే. ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ మంది ఏం పోలే. అయితే ఇప్పుడు గా గేట్లు మళ్ళా తెరుచుకున్నాయో లేకపోతే కారు పార్టీ డోర్లు మూసుకున్నాయని గిట్ల చెయ్యి పార్టీ దిక్కు చూస్తున్నారో కానీ పాత స్పీకర్ పోచారం శ్రీనివాస్ సారు చెయ్యి పార్టీ కండువగా కప్పుకున్నాడు. అయితే గప్పట్ల కేసీఆర్ సార్ గురించి పోచారం సారు ఏం మాట్లాడిండు, పోచారం సార్ గురించి రేవంత్ అన్న ఏం మాట్లాడిండు అనేది ఇప్పుడు మస్తుగా వైరల్ అవుతున్నది. మీకు సార్ జన్మలో మరవలేం సార్. ప్రాణం ఉన్నంత వరకు మీరే మాకు నాయకుడు సార్. ఇంకొకరు లేరు సార్. మాకు ఇంత మంచి నాయకుడు నేను కూడా 47 సంవత్సరాలు చూస్తున్నా సార్. అనేక మంది చూసిన, కానీ రకరకాల మనుషులు ఉంటారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కానీ మనస్ఫూర్తిగా సహృదయంతో చల్లటి చూపుతో సహాయం చేసినటువంటి వ్యక్తి మిమ్మల్ని చూశాను సార్. నేను ఇక్కడ చాలా మంది మంత్రులు, ముఖ్యమంత్రులు చూశాను. ఆ విధంగా మీరు ఒక నా కాన్సెప్టే కాదు, రాష్ట్రమంతా కూడా సుభిక్షంగా జరుగుతూ ఉంది సార్. కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు పంటలు పడుతూ ఉన్నాయి. దేశమంతా కూడా ఎదురు చూస్తున్నారు సార్. పానమున్నంత దాకా మీరే మా నాయకుడు సార్, ఇంకొగలు లేరు సార్ మాకు. గిసుంటి నాయకుణ్ణి ఎన్నడూ చూడలే. రాష్ట్రమంతా కోట్లాది రూపాయల పంటలు వండుతున్నాయి అని ఏడాది కింద మాట్లాడిన పోచారం సారు సర్కారు మారిన 6 నెలలకే పార్టీ మార్చి మాట కూడా మార్చిండు. అగ్రికల్చర్ గా నేను రైతు బిడ్డను కాబట్టి, పుట్టుకతో రైతు కాబట్టి, వ్యవసాయంతో ఉన్నటువంటి కష్ట సుఖాలు నేను తెలుసు కాబట్టి, వారు చేసేటువంటి ప్రతి మంచి పనికి రైతాంగానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా ఉండాలని, అండగా ఉండి రైతు సంక్షేమాన్ని కోరుకోవాలని, రైతులు బాగుపడాలని, రైతుల కష్టాలు తీరాలనే ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం. రేవంత్ అన్న నాయకత్వంలో రాష్ట్ర రైతులందరికీ మంచే అవుతున్నది. ఇంకా మంచిగానికి రైతు బిడ్డనైనా నేను చెయ్యి పార్టీల షేరికైనా అని చెప్తున్నాడు పోచారం సారు. సరే సారు రైతు బిడ్డనే, వ్యవసాయ మినిస్టర్ గా కూడా చేసిండు. కానీ గప్పట్ల గిదే రైతు బిడ్డను రేవంత్ అన్న ఏమన్నాడో చూడుండ్రి. నేను దోతి కట్టుకున్నా, నేను రైతులకు ప్రతీకని అంటాడు పోచారం. నువ్వు దోతి కట్టుకోవడమే మా గ్రాచారం లాగా మారింది. దోతి కట్టుకున్నోడల్లా రైతు కాదు. నువ్వు రైతు వేషం వేసుకున్నా మోసగాడివి. దోతి కట్టుకున్న పోచారం కూడా రైతు కాదు, రైతు దోపిడీదారుడే. దోతి కట్టుకుంటే రైతు కాదు, రైతేశం వేసుకున్న మోసగాన్వి నువ్వు అని పోచారం సారు గురించి రేవంత్ అన్న గప్పట్ల మాట్లాడిండు. మరి గప్పుడు రైతేశం వేసుకున్న మోసగాన్ని ఇంటికి పోయి మరి పార్టీలకు ఎట్లా పిలిచిండో రేవంత్ అన్నకే తెలవాలే. అసలు ఎందుకు పిలిచిండో కూడా తెలవాలే గాని ఇక గియ్యాలేమంటున్నాడో చూడుండ్రి పోచారం సారు గురించి రేవంత్ అన్న. పోచారం శ్రీనివాసరెడ్డి గారికి సముచితమైన గౌరవం, మర్యాద, వారిచ్చే సూచనలు, సలహాలు ఈ ప్రభుత్వం పాటిస్తుంది. వారి సూచనల మేరకు రైతులకు ఎంత మేలు చేయగలమో పూర్తి స్థాయిలో చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము. రైతుల కోసం పోచారం గారి సలహాలు, సూచనలు సర్కారు వినియోగించుకుంటదట. అసలు పోచారం రైతే కాదు, రైతేశం వేసుకున్న మోసగాడు అంటివి కదనే రేవంత్ అన్న. మరి ఇప్పుడు గసుంటి మోసగాని సలహాలు ఎట్లా తీసుకుంటావే రైతుల కోసం? గేట్లు తెరిస్తే కారు పార్టీ ఖాళీ అవుతుందని చెప్పి నువ్వే కారు పార్టీ ఎమ్మెల్యేల గేట్లు తట్టి మరీ పార్టీలకు పిలుచుకుంటున్నావు. ఏందో అన్నా నీ స్టైలు అని కారడ్డమాడుతున్నారు గీ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్.
ఆ పబ్లిక్ నిన్న మా తాత టమాటాల దొంగతనానికి పోయి మందితోని తన్నులు తిన్నాడు. మరి ఇయ్యాలే మిగుర ముంగటేసుకున్నాడు మూతేవారి పిలుద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే పర్వీను, అరే ఇవాళ కూడా వ్యవసాయం చేస్తాను ఆవురా. ఇవాళ ఓ ముఖ్యమైన దినం కాదురా వారి. ఏం ముఖ్యమైన దినం, ఏం కథ, ఏడిది? అదే ఇంకా ఏడిదన్న కానే ఉన్నావు. అయిత్రా నేను ఒకటి చెప్తా. ఇట్లా ఇట్లా సకల ముక్కలం పెట్టుకొని కూసా నేను చెప్తా అంటే చెయ్యి. మేషగడ్డచ్చి చేసగాడిని చెడగొట్టినట్టు గా అన్నేదో పని చేసుకుంటా అంటే ఈ నచ్చి ఏదో ఈగురని చెప్తున్నాడు. ఓ తాత ఇవన్నీ నీకు అవసరమా అనే? మనం ఆరోగ్యంగా ఉండాలన్నా ఎక్కువ ఏండ్లు బతకాలన్నా ఓగా అనేది ముఖ్యం అన్నట్టు. అసలు ఓగా అంటే ఏంటిది? మనం ఓగ్యతతోటి బతుకుడు అన్నట్టు. ఇవాళ ప్రపంచక ఓగా దినోత్సవం కాబట్టి మనం ఓగా చేయాలి, సరేనా? అరే నీ రేపే కానీ ఇవాళ ఓగా చేయాలి. అలా రేటు కాళ్ళు ఆటుకు ఎత్తలేరా ఇంత పెంచినావు సప్పలు. కోడి ఊసే పొద్దుకు నిద్రలేసి రోజు వ్యవసాయం పనులు చేసే మీకు కొత్తగా గీ ఎక్సర్సైజులు యోగాలు అవసరమా అనే తాత? ఇగో గీసొచ్చి పెగ్గలు కొడతానే. మా ముత్తాత కంటే మా ఉన్నట్టు మా తాత 30 ఏళ్ళకే సచ్చి పీకిందట. ఎరికేనా నీకు? నీ అల్కదా ఓగా చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాం రా. వ్యవసాయం పనులు చేసినంత మాత్రానికి అయిపోయినట్టేనా? ఓగా కూడా చేయాలి. దానికో తరీకు ఉంటుంది, దానికో పద్ధతి ఉంటుంది, దానికి కూడా ఒక ఆరోగ్యం ఉంటుంది. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. ఇట్లా లేపరాదురా, నీ లేవకెత్తాందిరా బంజి. ఇగో గిసుటి బోకర్ ముచ్చట్లు చెప్పే మా ముసలోడు ఊళ్ళో జనాల నాగం పట్టిస్తాడు. ఓ అన్న నీ పని నువ్వు చేసుకోపోవే, పని పాటలేని మా ముసలోడు గిసుంటి కథలు బాగానే చెప్తాడు గాని. అది బాగుపడదే ఒకళ్ళు బాగుపడినదిరా పర్వీను. నువ్వు దాని మాటలు నమ్మకు. నేను చెప్పినట్టు ఓగా చెయ్యి. ఇట్లా కాలే ఇక ఇది అద్దు, నీకు ఇది చేయట్లేదు కదా. నేను ఇంకో ఆసనం చెప్తా, అది చెయ్యి. నువ్వు చేయి ముందుగా, నువ్వు చేసినాక నేను చెప్తాను ముందుగా చెయ్యి. అంతేనా? చేస్తా మరి, చేయనా? నువ్వు చెయ్యి. పోషి అన్నాలం పాడుగాను శవాసనం వేసి నిద్ర పోతున్నావా ముసలోడా? లేవు ముసలోడా లేవా? ఓ అన్న నువ్వన్న లేపే మా ముసలోని జరా. ముసలోడా మీ మారాలు బిత్తా వాళ్ళు పోయి బర్ర మరి వేసుక రమ్మని పోరా. ఒక అంత కాలు మాట్లాడతాను ముసలోడు, నువ్వే లేపు. ఇట్లయితే లేవడు గాని ఆగి అన్న, మా ముసలోడు ఎట్లింటాడో నాకు బగ్గెరక గాని. ఓ తాత బాబమ్మ చీపిరి పట్టుకొని అత్తాందే, లెవ్వే జల్దిన లెవ్వు. ముసలి వస్తుందా? నేను తాగలేదు అమ్మతోడా. నేను యోగాసనాలు వేసుకుంటున్నాడు. ఓ నేను వచ్చా మన్ను కొట్ట. అరే ముసలి వస్తుందని ఉత్తిగా చెప్తే నీ దినాలు గాను. అరే నువ్వనే చెప్పవురా. మరి యోగాసనాలు ఎత్తా అని పని చేసుకునే గాన్నని తీసుకొచ్చినోనివి నువ్వేం చేస్తాను చెప్పు. శివాసనం వేసిన నీకు చెప్పలేరా పిల్ల? ఏం చెప్పినావు? ఆసనం చెప్పాను. అరే ఇది శివాసనం రా, గిత్తనే ఉంటది. సరే నీకు ఇది నచ్చలేదా? ఇంకో ఆసనం చెప్తా చెయ్యి. నువ్వు చెప్పే నాకు ఆసనం పని చేయకుండా. అరే ఓరి పర్వీరు. మరి నీదైనా ఏమందమే తాత? యోగా అనేది ఇవాళ ఒక్కరోజు మాత్రమే చేసి ఊకునేది కాదే. ప్రతిదినం క్రమం తప్పకుండా చేస్తే దాని ప్రతిఫలం ఏందో తెలుస్తుంది. మా వ్యవసాయం పనుల కంటే మించిన ఎక్సర్సైజులు ఉంటాయి అనే పంట మీద ఉన్న మా ధ్యాస కంటే ఏకాగ్రత ఉంటుందా? అందుకే మాకు ఏ యోగాసనాలు అవసరం లేదు, ఏ ఎక్సర్సైజులు అవసరం లేదు. రోజు పొద్దుగా లేగానే చిలక పనులు చేసుకుంటాం. మరి గసుంటప్పుడు పని చేసుకునే గాన్నని ఎందుకు పిలిచినావు ముసలోడా? అరే నిన్న వాడు ఒక్కడే తాళ్ళల్లో పోయి కళ్ళు తాగొచ్చిండి ఆయన, నన్ను పిలుచుకొని పోవద్దా? అదే నేను ఎన్నడన్నా ఒక్క రోజు తాళ్ళలోకి పోయి కళ్ళు తాగొస్తానని ముచ్చట వీళ్ళకి తెలిసింది అనుకో, పిచ్చకు పెట్టినట్టు చూస్తా అంటారు. ఇలా నోళ్ళమ్మ అనుకోవచ్చు దొంగ బయట వాజిగాలంచను. హోస్ నీ అన్నారం పాడుగాను ముసలోడా, నీకు తాగబోయించలేదని యోగా పేరుతో నీ గాన్న పని చెడగొట్టినవా? నీ పని చల్లగుండా. సరే గాని ఓ పిల్ల, ప్రపంచకం అంతటికి బాకిన మన ఓగా మన దేశంలో ఉన్న గామానికి ఎందుకు చేరతలేదు కావచ్చు? మన దేశంలో ఉన్న పౌరులకు ఈ ఓగా యొక్క గొప్పతనం ఎందుకు తెలుస్తలేదు కావచ్చు? అయ్యా మాట వరుసకు అడుగుతాను, నాకు తెలియదు. ఇంటి కోడి పప్పుతో సమానం అన్నట్టు మన దేశంలో పుట్టిన మన యోగా గురించి మనోళ్ళకి ఏం తెలుస్తుందే తాత? అట్లానే అందరు అట్లనే ఉన్నారని కూడా అనద్దు. యోగా గురించి తెలిసిన రామ్దేవ్ బాబా సుంటోళ్ళు మస్తుగా ప్రచారం చేస్తున్నారు, అన్న ఆసనాలు వేసి చూపెడుతున్నారు. వత్తన ఆగాగు ముసలి పిస్తాను అయితే గాని ఈ ముసలిదాన్ని నోరు మూయించే ఓగాసనం ఏదైనా ఉంటే చెప్పను. అది పిల్ల నీకు పుణ్యం ఉంటుంది. అన్నగొట్ట ఏడి పోయినావు అంటది, ఎంతసేపు పోతావు అంటది, ఎందుకు పోయినావు అంటది, ఏం చేసినావు అంటది.
మొగోడై పుడితే గిన్ని ప్రశ్నలు అడుగుతా అది పిల్లం అనేది చిత్తి చిత్తి చి నా బతికే ఈ భూమి మీద దండుగా. పో నీకు ముసల్దే కరెక్ట్ గాని. చూసినారులా ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం అని మా ముసలోడు ఏం చేసిండో. పబ్లిక్ మీరు కూడా దినం ఎక్సర్సైజులు యోగాలు చెయ్యుండ్రి. ఎందుకంటే పైసలు ఇయ్యాల కాకపోతే రేపైనా సంపాదించవచ్చు, కానీ ఆరోగ్యం ఖరాబ్ అయితే ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా తిరిగి రాదు. ఆరోగ్యమే మహాభాగ్యం అని వెనకటోళ్ళు ఊకనే అనలేదు, మరి ఏమంటున్నాం? తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా అని ఒక సినిమాలో పాట ఉంటుంది. ఈ పాట ఎంతమందికి యాదుకున్నదో కానీ ఇవాళ రేపు ఇంగ్లీష్ మీడియం చదువులు చేయబట్టి తెలుగు భాషను తెలుగు అక్షరాలను చాలా మంది మర్చిపోతున్నారు. గందుకే గీ అన్న గీ ప్రయత్నం చేసిండు. వారెవ్వా చూసిండ్రా, ఒక్కో తెలుగు అక్షరం పుస్తకంలోకెళ్ళి బయటికొచ్చి మనల్ని వలకరిచ్చినట్టు మనల్ని అలుముకున్నట్టు మస్త్ అనిపిస్తున్నది కదా. తెలుగు భాషను ప్రేమించేటోళ్ల కోసం, కళను అభిమానించేటోళ్ల కోసం కళా అక్షరిక పేరు మీద కదిలే అక్షరాల మాలికను తయారు చేసిండు గూడూరు శశి అనే గీ అన్న. అంతకుముందు కూడా చిత్రలిపిక పేరు మీద తెలుగు అచ్చులతోని ఒక చిన్న పుస్తకాన్ని అందరికి నచ్చేటట్టు బయటికి ఇడిచిండు. ఇప్పుడు కళా అక్షరిక పేరు మీద హల్లులతోని గీ కదిలే అక్షరాల పుస్తకాన్ని తీసుకొచ్చిండు. తెలుగులచ్చిన మొదటి పాప పుస్తకం గిదేనట. దేశ భాషలందు తెలుగు లెస్స అని అంటారు గాని పరభాషల మోజులబడి చాలా మంది తెలుగును మర్చిపోతున్నారు. అట్లా మర్చిపోయేటోళ్ళందరికీ తెలుగు భాషను మళ్ళా యాద్ చేయాలని గీ ప్రయత్నం చేసిండు అన్న. చూసిండ్రు కదా పబ్లిక్, పేజీలు తిప్పుతుంటే అందమైన తెలుగు అక్షరాలు కదులుకుంటా మనల్ని సంబుర వరుస్తాయి. పిల్లలకు పల్క ఫోన్లు అప్పచెప్పకుండా గిసుంటి పుస్తకాలు కొనిచ్చి మాతృభాష గొప్పతనం ఏందో వాళ్ళకి ఎరకజయ్యుండ్రి. ఎందుకంటే తెలుగు భాష తల్లసుంటిది. మన తల్లసుంటి మాతృభాషను మర్చిపోతే మనల్ని మనం మర్చిపోయినట్టే. అమ్మ భాషను, అమ్మ నేర్పిన భాషను తక్కువ చెయ్యకుండా అందరు యాదుంచుకోండ్రి, అందరికి నేర్పియుండ్రి. ఏమంటున్నాం? చాలా మంది ఎత్తు తక్కువ ఉన్నోళ్ళు ఎత్తు వెరగనీకి మస్తు తిప్పలు పడుతుంటారు కదా. ఇక కొందరు ఎక్సర్సైజులు చేస్తుంటే ఇంకొందరు దావకాన్లకు పోయి అడ్డమైన మందులు వేసుకుంటారు. కానీ గవేవి కాకుండా గీ ఎమ్మెల్యే సార్ చెప్పినట్టింటే జల్దిన ఎత్తు పెరుగుతారట. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో గిట్లా మాట్లాడుకొచ్చిండు ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సారు. ఈ డీవార్మింగ్ ట్యాబ్లెట్ అంటే కడుపులో కొన్ని పురుగులు ఉన్నా కానీ ఏదున్నా కానీ చనిపోయేదాని కోసము ఈ ట్యాబ్లెట్ ఇవ్వబడుతుంది. నేను కూడా చిన్నప్పుడు మీకు చెప్పాలని మీకు ఏందనేది, మా ఇంట్లో నేను అందరికన్నా పుట్టిగా ఉండేది. మా అన్నేమో పొడుగ్గా ఉండేది. నేను 9th క్లాస్ వచ్చినా 10th క్లాస్ వచ్చినా గర్ల్స్ కన్నా ముందు నిలబడేది నేను మా స్కూల్లో. మా మామ ఆయన పిలిచి, నీకు ఇట్లా కాదు, నీకు పురుగులు ఉండొచ్చు, నువ్వు అన్ని తింటావు, మాంసం తింటావు, అది తింటావు అని చెప్పి డీవార్మింగ్ ట్యాబ్లెట్ వేసిండు. కరెక్ట్ ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ వచ్చేవరకు అందరికన్నా హైట్ నేను 6'2" వచ్చిన. ఇది ఇన్నర్ కదా ఎమ్మెల్యే సార్ చెప్పిన ముచ్చట్ను. గీ గోళీలను వేసుకుంటే సారు 6 ఫీట్ల మీదనే ఎత్తు పెరిగిండట. డీవార్మింగ్ గోళీలు కడుపుల పురుగులను చంపుతాయనంగిన్నాం గాని 6 ఫీట్ల మీద ఎత్తు కూడా పెంచుతాయా అని పరేషాన్ అయితుండ్రు ఎమ్మెల్యే మాటలిన్నోళ్ళు. బడికి పోకపోతే పిల్లగాన్లు సెలవు షిట్టీలు రాయంగా చూసినాం. కాలేజీ పిల్లగాన్లు లవ్ లెటర్లు రాయంగా కూడా చూసినాం. కానీ యూపీ కాన్పూర్లున్న గీ లాయర్ సాబు ఏకంగా ఇంద్రునికే లెటర్ రాసిండు గిట్లా. అగో దేవునికి లెటర్ రాసుడేందని పరిశాన్ అవుతున్నారా? అయితే గీ నడుమ యూపీలో కొడుతున్న ఎండలకు పబ్లిక్ అంతా మస్తాగం అవుతున్నారట. వానకాలం వచ్చిన సుతం ఎండలు వడగాడుపులకు చాలా మంది దవకాళ్ల పాలవుతున్నారు. దయచేసి ఎండల్ని కొట్టకుండా జర వానలు గురిపించి మమ్మల్ని సల్లంగా చూడాలని చెప్పుకుంటా ఇంద్రునికి లెటర్ రాసిండు లాయర్ అన్న. ఇక వానలు కొట్టాలి గాని వడగండ్ల వానలొద్దని వానదేవునికి, సల్లగా గాలి పెట్టాలి గాని గాలి దుమారాలు పెట్టొద్దని గాలిదేవునికి కూడా కోరిండట లెటర్లా. అయితే దేవుళ్ళందరికీ ఇంద్రుడు దేవుడు కాబట్టి వాళ్ళందరినీ కంట్రోల్లో పెట్టి సమాజాన్ని కాపాడాలని గిట్లా డైరెక్ట్ ఇంద్రునికే లెటర్ రాసిండట. ఆనలు కొట్టకపోతే ఊళ్ళ పొంటి కప్పతల్లి ఆటలాడి దేవుళ్ళని మొక్కినోళ్ళని చూసినాం గాని దేవుడికే లెటర్ రాసిందంటే గీ ముచ్చట చాలా చిత్రంగానే ఉన్నది కదా. అన్న కోరికలు మంచిగానే ఉన్నాయి గాని ఒక్క లెటర్ ఏంది సారు, దేవుడి నెంబర్ తీసుకొని గీడున్న తిప్పలన్నీ వాట్సాప్లో పంపితే ఇంకా మంచిగా ఉండు కదా అని కారెడ్డం ఆడుతున్నారు కొందరు.
ఇక అన్న లాయర్ కాబట్టి ఇంద్రుడు లెటర్ను పట్టించుకోకపోతే అన్న ఇంద్రుడి మీద కేసేసి నోటీసులు పంపించి కోర్టు కూడా రమ్మంటాడేమో అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. అయినా కుసున్న కొమ్మను నరుక్కున్నట్టు భూమి మీద ఉన్న చెట్లన్నీ నరుక్కుంటా పోతే ఎండలు కొట్టకపోతే ఆనలెక్కడి నుంచి పడతాయి? ఏమంటారులా? అంతే కదా. నీ అన్నాలం పాడుగాను ఏందో అనుకున్నాం గాని నెరీగింత అధ్వానం అనుకోలే. ఏమైందని ఇప్పుడు గిట్ల చేసిర్రు? ఎవలేమన్నారని గీ కమానంగా చేసిర్రు? పిలిచి పిల్లనిస్తామంటే కట్నం ఇయ్యలేదని ఉరికిరట గీళ్ళసుంటోళ్ళే. ప్రతిపక్షం కాకపోయినా కూడా మాజీ ముఖ్యమంత్రిని మర్యాద ఇస్తే గా మర్యాదను కూడా కాపాడుకునేటట్టు లేరు వీళ్ళు అని మస్తుగా గరమవుతున్నారు ఏపీ పబ్లిక్ పంకపాటి ఎమ్మెల్యేల మీద. మరి గంతగానం ఎందుకు గరమవుతున్నారో, పంకపాటోళ్ళు చేసిన తప్పేందో గీ ముచ్చట చూసి పురాగా తెలుసుకొని రాపోరి. రెండో రోజు అసెంబ్లీ శురువైనాక నిన్న ప్రమాణం చెయ్యని ముగ్గురు ఎమ్మెల్యేలతోటి ప్రమాణ స్వీకారం చేపించిండు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సారు. అటెన్కాల ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికైన అయ్యన్న పాత్రుడు సార్ను కుర్షీకాడికి దోల్కొని పోయిర్రు సీఎం బాబు సారు, చిన్న సీఎం పవన్ సార్ గిట్లా. ఇక డిప్యూటీ స్పీకర్ ఎవలో ఇంకా డిసైడ్ కాలే. డిప్యూటీ స్పీకర్ ను మెల్లగా ఎన్నుకుంటారట. ఇక స్పీకర్ పదవి కోసం సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ శనార్థులు చెప్పి సభను చురువు చేసిండు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సారు. బాబు సారు కెంచి మొదలుపెట్టి అందరు ఎమ్మెల్యేలు మాట్లాడిర్రు స్పీకర్ సార్ గురించి. పోయిన పంకపాటి సర్కార్ లెక్క కౌరవ సభ కాకుండా గౌరవ సభ చెయ్యాలే, చర్చల కోసం తప్పితే తిట్లకు జాగే ఉండకుండా చూడాలే అని చెప్పిర్రు స్పీకర్ సారుకు. ఈళ్ళు ఆళ్ళు అని చూడకుండా నేను తక్కువ మాట్లాడి ఎమ్మెల్యేలందరికీ ఎక్కువ మైకిత్తా అని చెప్పుకొచ్చిండు స్పీకర్ సారు. నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను, స్పీకర్ తక్కువగా మాట్లాడాలా, సభ్యులు ఎక్కువగా మాట్లాడాలా. ఆ అవకాశం నేను కల్పిస్తాను, అది బాధ్యత. కానీ మీరు కూడా ట్రై చేయండి, సభ్యుల మీద మాట్లాడండి, ఈ సభకు గౌరవం తీసుకురండి. స్పీకర్ను కుర్చీల కూసుండబెట్టే నాడు సభా సాంప్రదాయాన్ని పాటియలే పంకపాటి ఎమ్మెల్యేలు. స్పీకర్ను గౌరవించలే. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన జగనన్నకు గీంత తెలవదా? ఒక్కరోజుకే దమ్ముకొచ్చిందా అసెంబ్లీలో కూసోనీకి? పులివెందులకు పోయేంత అర్జెంట్ ఏమున్నది? అధికారంలో కత్తేనేమో ఎగిరెగిరి పడతారు, అధికారం పోతే అసెంబ్లీ ముఖం కూడా చూడరా? అన్ని రకాలుగా మర్యాద ఇచ్చినా గింత అధ్వానంగా చేసేటోళ్ళు ఇక జనాల గురించి ఏం ఆలోచన చేస్తారు? రెండో రోజే అసెంబ్లీకి డుమ్మా కొట్టిన గీళ్ళ రేపు అధికార పక్షాన్ని ప్రశ్నించేది అని మస్తుగా గరమైర్రు చిన్న ముఖ్యమంత్రి పవన్ సారు, హోం మంత్రి అనితక్క. ఈ రోజున వాళ్ళకి 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఈ రోజు లేరు, ధైర్యం లేదు వాళ్ళకి. విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు, వాళ్ళకి పారిపోయారు ఇక్కడి నుంచి. 11 మందిలో ఒక ఎమ్మెల్యే మాత్రమే జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి, అతనికి ప్రతిపక్ష హోదా లేదు. అలాంటి వ్యక్తిని కూడా సీరియల్ ప్రకారమో ఆల్ఫాబెట్ ప్రకారమో పిలవకుండా ఒక గౌరవ మాజీ ముఖ్యమంత్రి అన్న ఒక హోదాలో మనం పిలిపించి మినిస్టర్స్ తర్వాత అతను ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇచ్చాం. ఈ రోజు అటువంటి సంప్రదాయాన్ని ఎందుకు వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు? ఈరోజు ఒక బీసీ నాయకుడు, ఆయన రాకపోతే పోయాడు, ఆయన పులివెందులు వెళ్తాడు, ఎక్కడికి వెళ్తాడు. మిగతా సభ్యులను కూడా పిలిపించి కూర్చోబెట్టి మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టని పిలిపించుంటే ఎంత గౌరవంగా ఉండేది. అంటే వాళ్ళకి గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం కూడా చేత కాదన్న సంగతి ఈ ఒక్క సభ మొదటి రోజే మనందరికీ కూడా అర్థమైంది. గది కూడా నిజమే కదా. అప్పుడు సర్కార్లు ఉన్నప్పుడు సైకిల్ పాటోళ్లను ఎట్లా పడితే అట్లా మాటలు అనిపించినా, ఇప్పుడు వీళ్ళ సర్కార్ల నన్ను ఎన్ని మాటలు అంటారో, అసలు ఏం మాట్లాడాలనో, వేటి మీద ప్రశ్నలు ఎత్తారో, ఏం సమాధానాలు ఇయ్యాలనో అని అర్థం కాక అసెంబ్లీకి రానట్టున్నాడు జగనన్న. జగనన్న తరీక చూస్తేనైతే గీ 5 ఏళ్లు అసెంబ్లీకి దూరంగానే ఉండేటట్టున్నాడు అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన ఏపీ పబ్లిక్. ఇక ఏపీ అసెంబ్లీ రెండో రోజు మొదలు కాక మునిపే పంకపాటికి షాకుల మీద షాకులు దాకిన ఇయ్యాల. ఏకంగా పార్టీ ఆఫీస్నే కూల్చేసిర్రు అధికారులు. కచ్చ సాధింపే అని పంకపాటోళ్ళు, కచ్చ సాధింపంటే ప్రజాధనంతో కట్టిన బిల్డింగును కూల్చుడు అని కూటమి లీడర్లు. ఇట్లా మస్తుగా వాగ్వాదాలు అవుతున్నాయి. ఇక మరి ఈ కూల్చివేతల ముచ్చటేందో కూడా పురా గరుచుకొని రాపోరోపారి. తాడేపల్లిలో అక్రమంగా కట్టిర్రని పంకపాటి ఆఫీస్ను జేసీబీతోని కూల్చేసిర్రు సిఆర్డీఏ అధికారులు. పొద్దుగాల ఎగిలివారంగానే మొదలుపెట్టిర్రు కూల్చే పనులు. పంకపాటి లీడర్లు, కార్యకర్తలు ఎవ్వరు రాకుండా బందోబస్తు పెట్టి మరీ కూల్చేసిర్రు. ఇక అట్లనే విశాఖపట్నం ఎండాడలున్న పంకపాటి ఆఫీస్ కు కూడా నోటీసులు ఇచ్చిర్రు జీవీఎంసీ ఆఫీసర్లు. పర్మిషన్ లేకుండానే గిదాన్ని కట్టిర్రు అని నోటీసులు ఇచ్చిరట అధికారులు. మరి దీన్ని కూడా కూల్చేస్తారో ఏందో గాని తాడేపల్లిలో కడుతున్న ఆఫీస్ ను కూల్చుడు మీద మస్తుగానే గరమైతున్నారు పంకపాటి లీడర్లు. గిసుంటి బెదిరింపులకు భయపడం, ఎన్కకు తగ్గం అని పోస్టు పెట్టిండు జగనన్న.
గిదే ముచ్చట అసెంబ్లీకి వచ్చి కూడా మాట్లాడచ్చు. గది తెలుసా మీకు? గాడెక్కడనో పోయి పోస్ట్ పెట్టుడైందే జగనన్న. అయినా నువ్వు నేర్పిన విద్యనే గదా నీరజాక్ష. నీకోసం నువ్వు కట్టుకుంటున్న నీ పార్టీ బిల్డింగ్ ను కూలిస్తేనే నీ గంత బాధ అయితే, మరి పబ్లిక్ పైసలతోటి పబ్లిక్ కోసం కట్టిన ప్రజావేదికను కూల్చినప్పుడు మాకెంత బాధ కావాలి? నీదైతే సోమవారం, మందిదైతే మంగళవారమా అని మస్తుగానే గరమైతున్నారు సైకిల్ పార్టీ లీడర్లు. కక్ష సాధింపులేముండై అని చెప్పిన కొన్నొద్దులకే పంక పార్టీ మీద జేసీబీలు ప్రొక్లైనర్లతోని యుద్ధం ప్రకటించిండు కదా బాబు సారు. పువ్వు పార్టీతోటి పొత్తు పెట్టుకొని మొత్తం మాల లెక్కనే ఆలోచన చేస్తున్నట్టున్నాడు కదా. గాడ ఉత్తరప్రదేశ్ లో యోగి సార్ కదా అవినీతి చేసేటోళ్ల ఇండ్ల మీదకి బుల్డోజర్లు పంపినట్టు గీడ ఏపీల బుల్డోజర్ జేసీబీలు అనే ఆయుధాలనే వాడుతున్నాడు బాబు సారు. ఇక మరి ముంగట ఇంకెన్ని బుల్డోజర్లు పోతాయో పంక పార్టీ మీదకి అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైనా ఏపీ పబ్లిక్. రేవంత్ అన్న ఎవలు? తెలంగాణ ముఖ్యమంత్రి. తెలంగాణ చెయ్యి పార్టీ పెబ్బే అని ఎవరైనా చెప్తారు. అట్లనే ఏపీ సీఎం బాబు సారు శిష్యుడు అని కూడా చెప్తారు. శిష్యుడు అని అంటే రేవంత్ అన్న కోపం వస్తుంది, సహచరుడు అంటే కొలిగ్ గంతే అంటాడు. గది వేరే ముచ్చట. కానీ ఇప్పుడు మల్లోగా మల్క బాబు సార్ మీద రేవంత్ అన్న మాట్లాడిన మాటలైతే మస్తుగా వైరల్ అవుతున్నాయి. మరేం మాట్లాడిండో చూద్దాం పాండ్రి. మనలో ఉన్న ఆట నైపుణ్యం వెలికి రావాలి, ప్రజల గుర్తింపు జరగాలంటే నైపుణ్యం కలిగిన ఆటగాడితో పోటీ పడాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈరోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో, సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు వారు 18 గంటలు పనిచేస్తే నేను 12 గంటలతో సరిపెడితే కుదరదు. కాబట్టి మా అధికారులకు, మా సహచరులకు మనం కూడా 18 గంటలు పని చేయాల్సిందే. బాబు సార్ తోటి పోటీపడి పనిచేసే ఛాన్స్ వచ్చిందని సంబరపడుతున్నాడు రేవంత్ అన్న. అట్లనే ఇన్నొద్దులు 12 గంటలు పనిచేస్తే సరిపోద్ది అనుకున్నా. కానీ పక్క రాష్ట్రంలో బాబు సారు రోజుకు 18 గంటలు పనిచేసినట్టే గీడ రేవంత్ అన్న కూడా 18 గంటలు పనిచేస్తాడట. మంచి టాలెంట్ ఉన్న ఆటగాంతో పోటీ పడితేనే మన టాలెంట్ ఏందో బయటపడుతుంది అని అంటున్నాడంటే ఇన్నొద్దులు ఏపీ సీఎం ఉన్న జగనన్నకు టాలెంటు, నాలెడ్జి లేదని రేవంత్ అన్న ఉద్దేశం అయ్యింది. ఇప్పుడు బాబు సార్ వచ్చినాకనే ఆటగాడు, నైపుణ్యం అనే మాటలు ఎందుకు వచ్చినాయి? బాలకృష్ణ సారోళ్ళ బసవతారకం దవాఖానా 25 ఏళ్ల పండుగకు పోయిండు కదా, గాయంత బాబు సార్ గురించి మంచిగా చెప్పడా అని అనుకుందాం అనుకుంటే గా మాటలు గట్ల చెప్పినట్టు లేవు. గప్పట్ల తెలంగాణ పాత సీఎం కేసీఆర్ సారు, ఏపీ పాత సీఎం జగనన్న దోస్తులుగా ఉండేది. నడిమిట్ల పరిచయమైన గవాళ్ళ నడవనే గంత దోస్తానం ఉంటే వెనకటి నుంచి బంధం ఉన్నా మేమెంత దోస్తానతోటి ఉండాలి అన్నట్టే ఉన్నాయి మాటలు. అట్టనే గురువు మీద లోపటున్న పాయరం బయటికి తన్నుకొచ్చినట్టున్నది. ఇక చూద్దాం మరి 2 తెలుగు రాష్ట్రాలను 2 గురు శిష్యులు ఎట్లా డెవలప్ చేస్తారో, నీళ్ల పంచాది, ఆస్తి పంచాదులను ఎట్లా తెంపుతారో. ఆ పబ్లిక్ ఇక బ్రేక్ అయిపోయినాక మా రాముల తాత అత్తడని మీరు అందరు ఎదురు చూస్తున్నారు కదా. ఇక నేను కూడా ఏ ముచ్చట పట్టుకత్తడా అని చూస్తున్నా. మరి ముసలో నడుచుకొని వద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? పెద్ద మనిషి పొద్దున్న నుంచి నీకోసం ఎంట్లాడుతున్నా కాదు. అబ్బా కొడుక, దీనికి దొరకద్దని పొద్దుడు కాంచెలు తప్పించుకొని తిరుగుతాను, ఆయన కూడా దొరకవచ్చుగా. ఏంద్ర ఫిలా? అగో గా అన్నకు భయపడి ఎందుకు తప్పించుక తిరుగుతున్నావే? ఎందుకు? మీ ఇద్దరు నడుమ ఏం జరిగింది అసలు? నడు, కూర్చున్నా నడు. ఏడికిరా పాప అని పొద్దు సంది న్యాయంబడి పడతాను. అరే బుత్తంతా ముచ్చటకే మొత్తం 3 మూరేళ్ళు ఎత్తెగురుతాను వేదరా. అసలు కార్యం కానీ రాదు, ఆగుతానే లేవు. మాట అంటే తప్పటోళ్ళం కాదు, మాట అన్నామంటే చేసే నడు. ఇంత కుగ్గి అసలు కార్యమేంది? వాళ్ళు మాట తప్పకుండా చేస్తున్న పనేదే తాత. సిగ్గు శరం ఉన్న మనిషి అయితే మాట మీద నిలబడాలి. కింద పైన తెల్లబడే ఛాలెంజ్ చేసినప్పుడు మాట మీద నిలబడవు. పర్వీన్ గా సిగ్గు గిగ్గని మాట్లాడకు, మరి మర్యాదగా మాట్లాడు. ఏంద్రా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నేను మాట ఇచ్చిన, మీ వాడు కూడా మాట ఇచ్చింది. ఆ పని పురాగా చేయని రాదు, బాగా నిలుగుతావేంద్రా? అయిపోతున్నా ఉండే ఇంకా నడు. ఓ తలకెత్తిక ముసలోడా, ఇంతకు ముచ్చటేందో చక్కగా చెప్తావా? లేకుంటే నేను వేరే వార్త ఏమైనా చెప్పుకోనా? నాకెంబడి కుక్క పడ్డట్టు ఇదేమైనా న్యాయంబడి పడతా అంటే దీన్ని వచ్చా మనుగోట. అరే మన ముఖ్యమంత్రి రేవంత్ సారు ఆగస్టు 15వ తారీఖు లోపట రైతులందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పింది కదా. అయితే నేనన్నగా అవన్నీ వచ్చి జూట మాటలు, అన్నమాట ప్రకారం ఆగస్టు లోపట అసలుకే చెయ్యడు అని ఛాలెంజ్ చేసిన ఇక వీంతో. అయితే ఇప్పుడు వాడు నన్ను రాజీనామా చేయాలని పడతాను అంచను. అగో
నీకేం పదవి ఉన్నదని రాజీనామా చేస్తా అన్నవే మరి? అరే నేను మన ఊళ్ళో కారు పార్టీ అధ్యక్షుని కానీ అందుకే ఆ పదవికి రాజీనామా చేయాలంటాను అంటున్నా వీడు. సవాల్ చేసినాడు మరి రాజీనామా చేయవా మరి? అరే నువ్వు అన్నట్టే నేను రాజీనామా చేస్తారా? కానీ మరి రేవంత్ రెడ్డి సార్ అన్నట్టే అందరు రైతులకు రుణమాఫీ చేస్తాడా అది అడగవా నువ్వు? ఏ రైతులకు రుణమాఫీ చేస్తున్నా నువ్వు చెప్పరాదు? అరే డిసెంబర్ 12వ తారీఖు 2018 నుంచి డిసెంబర్ 9వ తారీఖు 2023వ తారీఖు నడవ ఎత్తుకున్న రైతులకే రుణమాఫీ చేస్తాడట మీ రేవంత్ సార్. మరి అది వరకు ఎత్తుకున్న వాళ్ళు ఏ చెర్ర దునకాలే? ఆ రైతుల రుణమాఫీ ఎవరు చేయాలి అది చెప్పరాదు నువ్వు? అవును, మా తాత చెప్పింది కూడా కరెక్టేగా. అదే అన్న రేవంత్ సార్ అన్నట్టు సారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి వరకు ఉన్న అందరు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలి అదే. అప్పటి వరకు వీళ్ళ కేసీఆర్ సార్ రుణమాఫీ చేసే మళ్ళీ ఇప్పుడు మేము ఏం చెప్తాం మళ్ళా? అగ్గో గదంతా నాకు తెలియదు. మీ రేవంత్ సారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి వరకు బ్యాంకులలో ఏ రైతులకైతే రుణం ఉన్నదో వాళ్ళందరికీ రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తా అని చెప్పిండు. అట్లా చేస్తా నేను రాజీనామా చేస్తా, లేకుండా చేయను. ఈ సార్ కరెక్ట్ ఉండద్దా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏం లిటికేషన్లు పెట్టిండ్రా నేను? 2 లక్షల రూపాయలు రుణమాఫీ మీ సార్ చేస్తా అన్నాడు. ఆయన మాట నిలబడకుంటే నేను ఎందుకు నిలబడతారా? అందరు రైతులకు చేయాలి రుణమాఫీ. ఏ మాట చెప్పిండు? ఆగస్టు 15 చేస్తాను చేస్తాడు అంతే. చేయకపోతే మరి చేయంగా వెళ్ళద్దు అంటాడు. అందరు రైతులకు చేయమనుకో. చేస్తాం బరాబర్ చేస్తాం. అరే చేయంగా వెళ్ళద్దు అంటాడు. నువ్వు బాగా మాట. అయినా సర్కార్ను నడిపేటోళ్ళు సవాల లిటికేషన్లు చూస్తారు. అవన్నీ నీకు అవసరమా అని తాత? అరే అది కాదు పిల్ల, 2018వ సంవత్సరం వరకే బ్యాంకులలో అప్పున్నోళ్లకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని రైతులకు అన్నాడు. అతనే కేసీఆర్ సార్ 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేశా. మళ్ళీ ఇప్పుడు వీళ్ళ సార్ వచ్చి 18 నుంచి 23 వరకే ఉన్న రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని అంటే మరి అది వరకు బ్యాంకులలో రుణం మిగిలిన రైతుల పరిస్థితి ఏంది? అవి ఎవరు మాఫీ చేయాలి? ఈ నడవ ఎంతమంది రైతులు ఎత్తుకున్నారని మాఫీ చేస్తా అంటాడు అది చెప్పు. ఏంది అంటే సర్కారు వాళ్ళు పెట్టే కొన్ని రూల్స్ గట్లనే ఉంటాయి మరి. ఓ గాదే తల్లి, అదేంది ఐచో వైచో వచ్చే రైతులకు కూడా రుణమాఫీ ఉండదని అంటారు. మరి అది ఎంతవరకు కరెక్టో తెలియదు. అతనే 4 టైర్ల వాహనాలు ఉండే రైతులకు కూడా రుణమాఫీ కత్తిరింగే అని చెప్తారు. మరి అది ఎంతవరకు నిజమో ఏందో తెలియదు. కానీ ఏంది ఈ రూల్స్ ఏంది గీల్స్ ఏంది? ఏది ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ సార్ అన్నమాట ప్రకారం ఆగస్టు 15 లోపు 31,000 కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేసుడైతే సంతోషమైన ముచ్చట్నే. రుణమాఫీ అయిన రైతులకు సంతోషమే గాని అంతకు మొదలు ఎత్తుకున్న నా రుణం ఇక సున్నరగాయ అన్నట్టేనా? ఏందో ఏమో. సరే మరి రుణమాఫీ మంచిగానే అవుతుంది కానీ మరి రైతు బంధు ముచ్చట ఎన్నడు ముందర పడుతుందో ఏం కథను. సర్కారు ఇత్తాన ముచ్చట ఏదో చక్కగా ఇక ఈ లేని పంచాయతీలు ఎందుకు తెచ్చేయాలి జనాల నడువ? చూసినారులా ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపట్నే రైతులకు 2 లక్షల రుణమాఫీ ఒకే విడతల చేయబోతున్నామని చెప్పిండు కదా సీఎం రేవంత్ అన్న. కానీ 2018 లోపట అప్పుల తీసుకున్న పరిస్థితే ఎటూ కాకుండా అవుతున్నది అని బాధపడుతున్నారు కొందరు రైతులు. చూడాలి మరి సర్కారోళ్ళు పెట్టిన రుణమాఫీ కండిషన్లతోని ముంగట ఇంకెన్ని పంచాదులు అవుతాయో. ఇక ఇవాళ తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన్నుల్లా. ఇక ఇవుల్లా ఇవాళ కపిల అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్స్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల్లా మళ్ళీ జోర్దార్గా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి. ఏమంటున్నాం ఉంటాం మళ్ళా. సరే టాటా నమస్తే.